ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. దేవుని మహాకృపను బట్టి మనము తప్పుడు అర్థవివరణ సూత్రములను నేర్చుకున్నాము. దాదాపు ఒక 7 సూత్రాలు చూశాం. ఈ రోజు నుండి అర్థ వివరణ యొక్క సూత్రాలను మనం నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్క సూత్రాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ సూత్రాన్ని దాని సందర్భంలో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడానికి కాదు. దాని అవసరతను బట్టి ఆ సూత్రాన్ని ఎలా వాడాలో కూడా నేర్చుకోవడము మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి దయచేసి. అర్థ వివరణ యొక్క సూత్రాలు మొట్టమొదటి సూత్రాన్ని మనం చూద్దాం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థ వివరణ చేయవలెను. వాక్యాన్ని ఎలా ఉంటే అలా అర్థ వివరణ చేయాలి. సో, బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఏ వాక్యం ఎలా అర్థ వివరణ చేయాలనేది అది నేర్పిస్తా ఉంటది మనకి. ఆ వాక్యమే మనకు నేర్పిస్తదండి. మనం ముందు కరెక్ట్‌గా అబ్జర్వేషన్ చేసినట్లయితే, గమనించుట యొక్క 5 సూత్రాలను వినియోగించినట్లయితే, వాక్యాన్ని ఎలా అర్థ వివరణ చేసుకోవాలనే విషయాన్ని గూడా బైబిలే మనకు నేర్పిస్తా ఉంటుంది. ఒక్కొక్క వాక్య భాగం ఏమని చెప్తదంటే, నన్నెలా అర్థం చేసుకోవాలనేది అదే చెప్తది. కాబట్టి వాక్యమును ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. ఉదాహరణ చూద్దాం. అంటే ఆలోచన చేద్దాం. సో, కమ్యూనికేషన్‌లో ఆలోచన తెలుసుకోవడం లేదండి. అంటే వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం యొక్క ఆలోచన ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టే, ఒక వాక్యానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మనం భాషను చదువుతున్నాం గానీ, భావాన్ని గ్రహించటం లేదు. భాష మాత్రమే చదువుతున్నాం. దాని భావాన్ని గ్రహించట్లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భాష అర్థమవుతే సరిపోదండి. దాని భావమేంటి? మాట్లాడినటువంటి ఆ మాట యొక్క భావమేంటి అని గ్రహించడం చాలా ప్రధానమైనటువంటి విషయం. కదండీ! ఒక వాక్యానికి ఒకటే ఆలోచన ఉంటుంది. వాక్యంకున్నటువంటి ఆలోచన తెలుసుకోవడం మన ప్రప్రథమ గురి అయున్నది, లక్ష్యమై ఉన్నది. వాక్యం యొక్క ఆలోచన తెలుసుకున్న తర్వాత గదా! దాన్ని మరి అప్లై ఎలా చేసుకోవాలి, అనుభవించుకోవడం ఎలా అనుభవించుకోగలుగుతాం అనేది అర్థమయ్యేది. ఫస్టు అనుభవించుకోవడానికి ముందు వాక్యం యొక్క ఆలోచన తెలుసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం కాబట్టి, ఇంటర్ప్రిటేషన్‌లో మనము ఇది తెలుసుకోవడం వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనే మొదటి సూత్రంలో మనం చూడాలి. ఒక వాక్యానికి ఒకే అర్థ వివరణ ఉంటుంది. ఒక వాక్యానికి రకరకాల అర్థ వివరణలుండవు. ఒక వాక్యానికి 10 మంది 10 రకాల అర్థ వివరణలు చేస్తే మరి 10 రైట్ అవుతాయా? 10లో ఏది తీసుకోవాలి? 10 ఎలా రైట్ అవుతాయి? అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఒక వాక్యానికి ఒకే అర్థ వివరణను మనం ఉంటుంది కాబట్టి దాన్ని ముందు తెలుసుకోవడానికి ప్రయత్నము చేయడము చాలా మంచిది. నెక్స్ట్ అర్థ వివరణ యొక్క గురి సాటిలేని అర్థాన్ని, మర్మాన్ని వెతకడం కాదండి. అర్థ వివరణ యొక్క గురి ఏంటిదంటే, సాటిలేని అర్థాన్ని, మర్మాన్ని వెతకడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్‌ని ధ్యానిస్తామని జెప్పేసి, అక్కడ లేనటువంటి విషయాలను చూడడం గాదు. అనవసరమైన విషయాలను చూడడం గాదు. అనవసరమైనటువంటి ఆలోచన తెలుసుకోవడం కాదు. లేపోతే ఏదో మనము భిన్నంగా చెప్పాలి, ఇతరులకు భిన్నంగా చెప్పాలి. సాటిలేని అర్థాన్ని చెప్పడం కాదు. సాటి లేనటువంటి సాటిలేని అర్థాన్ని వెతకడము, మర్మాన్ని వెతకడము, లేనిపోని ఆలోచనలను తీసుకొచ్చి ప్రజలకు రుద్దేది కాదండి. ఉన్న అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కేవలం తేటైన సత్యాన్ని మాత్రమే తీసుకోవాలి. కేవలం తేటైన సత్యాన్ని మాత్రమే తీసుకోవాలి. వ్రాయబడింది ఏది కూడా ఉన్న అర్థం కాకుండా లేని అర్థం ఇవ్వదండి. లేఖనం ఏదైతే రాయబడిందో, ఆ రాయబడినటువంటి సందర్భంలో ఉన్న అర్థం గాకుండా వేరే అర్థాన్ని ఎందుకు ఇస్తదది? ఒక ఒక రచయిత రాసిన ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినప్పుడు, ఆ దేవుని యొక్క ప్రేరేపణతో అది రాయబడినప్పుడు, మనుషులు ఆత్మచేత ప్రేరేపించబడి, ఆ రచయితలు రాసినప్పుడు ఒక అర్థంతో రాస్తారు. ఒక సందర్భంలో రాస్తారు. మరి ఆ అర్థం కాకుండా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చా అనంటే, ఆడ లేని అర్థాన్ని వెతకాల్సినటువంటి అవసరం లేదు. ముందు తేటైనటువంటి సో, తేటైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాల. ఒక మాటలో చెప్పాలంటే, ఏ టెక్స్ట్ కెనాట్ మీన్ వాట్ ఇట్ నెవర్ మీన్. అంటే ఏదైతే భావం ఉందో, అంటే ఏదైతే వాక్యం ఉందో, లేకపోతే ఏదైతే రాయబడినటువంటి టెక్స్ట్ ఉందో, అది ఎప్పుడు గూడా ఇవ్వనటువంటి అర్థాన్నివ్వదు. లేనటువంటి అర్థాన్నివ్వదు. ఉన్న అర్థాన్నే ఇస్తుంది గానీ, అక్కడ లేనటువంటి అర్థాన్నివ్వదండి. మనం లేని అర్థాలను వెతకాల్సినటువంటి అవసరత ఎంత మాత్రము లేదు. సో, బోధకులుగా, ప్రసంగించేవారిగా, సేవకులుగా ఉన్నవారు గాని,
ఎవరైనా బైబిల్‌ని పట్టుకొని మేము ఒక ప్రసంగం చేస్తున్నాం, బోధిస్తున్నాం అని అనుకునేవారు ఎవరైనా కావచ్చు. అక్కడున్నటువంటి అర్థాన్ని గ్రహించడము తెలుసుకోవాలి. ఉన్న అర్థాన్ని నేర్చుకోవడం, ఉన్న అర్థాన్ని చూడడం నేర్చుకున్నంత వరకు మరి సమస్యలే ఉంటాయి. మనం ఏది పడితే అదే వివరించడానికి ప్రయత్నం చేస్తాం. హ్మ్. సో, కాబట్టి ప్లెయిన్ మీనింగ్ అండి. లేఖనాన్ని ఉన్నదున్నట్టుగానే చదవాలి. భాషను మాత్రమే చదివితే సరిపోదు. దాని భావము, దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభు అన్నాడు, "ప్రభువా, ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడన్నాడు." ఇప్పుడు దీని వాక్యాన్ని ఎలా తీసుకుంటారండి? ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు ఇదే మాటను ఒక ముస్లిం సహోదరుని అడిగినామనుకో ఇంటర్ప్రిటేషన్ చేయమని ఏమంటాడు? "చూసినావా మీ యేసు ప్రభువే తనను ప్రభు అని పిలవద్దు అంటున్నాడు" అంటాడు. అవునా అండి? హలో! అవునన్నా. అవునన్నా. అవునన్నా, అవునన్నా. మరి ఆయన చెప్పే ఇంటర్ప్రిటేషన్ రైటేనా? అంగీకరించొచ్చా? కాదన్నా. అంగీకరించదు. సో, అలాగా లేఖనము భావాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లేఖనం ఏ ఏ సందర్భంలో ఇవ్వబడింది అంటే ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఆ లేఖనాన్ని దాని భావంలో అంటే దాని సందర్భంలో పెట్టి చూడనప్పుడు ఏమైతది? వేరే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తదది. ఇవ్వదా అండి? దాని సందర్భంలో చూడకుండా ఓన్లీ ఆ ఒక్క వచనాన్ని చూస్తే అర్థమవుతదా అండి? హలో! అర్థం కాదన్న. అర్థం కాదు. అర్థం కాకపోగా అపార్థం అవుతుందండి. ఆ! సో, ఎప్పుడు లేఖనాన్ని దాని యొక్క సందర్భంలో పెట్టి చూసినప్పుడే మనకు దాన్ని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ అలా ఇష్టానుసారంగా లేఖనాన్ని మనం బయటికి వేరుపరిచినప్పుడు ఏమైతది? దాని సందర్భాన్ని వేరుపడితే అర్థమే మారుతది. సో, అర్థాలను మార్చడానికి మనం ప్రయత్నం చేయడానికి మనకు హక్కు లేదు. లేఖనం ఒక సందర్భంలో ఇవ్వడం కాబట్టి ఆ సందర్భాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచడం చూడాలి. రెండవ సూత్రం వ్యక్తిగత అనుభవాలను, దర్శనాలను మంచిగా వినండి. వ్యక్తిగత అనుభవాలను మరియు దర్శనాలను లేఖనపు వెలుగులో వివరించాలి కానీ, లేఖనమును వ్యక్తిగత అనుభవాలతో, దర్శనాలతో వివరించకూడదు. ఏదైనా ముఖ్యంగా సూత్రం అర్థం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. ఫస్టు ఇంటర్ప్రిటేషన్ యొక్క సూత్రం, అర్థ వివరణ యొక్క సూత్రాన్ని గ్రహించడము, అర్థం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తిగత అనుభవాలను, దర్శనాలను వ్యక్తిగతంగా క్రైస్తవులకి, విశ్వాసులకి, నాయకులకు అనేకమైనటువంటి అనుభవాలు ఉంటాయి కదా! అనేకమైన రీతులైనటువంటి అనుభవాలు ఉంటాయి. అలాగే కొంతమందికి దర్శనాలు కూడా ఉండొచ్చు. అయితే అనుభవాలు ఉండడం, దర్శనాలు ఉండడం తప్పు అని చెప్పడానికి కాదు. తప్పు కాదు. మరి వాటిని ఎక్కడ వివరించాలి? నీ అనుభవమైనా, నీకు ఏ దర్శనం కలిగినా, నీకు ఎంత గొప్ప సేవకుడు అయినా, ఆయన ఎంత గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి అయినా, ఆ అనుభవాలను, దర్శనాలను లేఖనపు వెలుగులో వివరించాలి. లేఖనం యొక్క ఆధీనంలో, లేఖనం యొక్క కంట్రోల్‌లో ఉండి, ఆ లేఖనం యొక్క వెలుతురులో వివరించాలి గానీ, లేఖనమును వ్యక్తిగత అనుభవాలతో, దర్శనాలతో వివరించకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, వారికి అనుభవాలొచ్చినాయి గదా! వారి దర్శనాలను ఏం చేస్తారంటే, లేఖనంతో వివరించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే, మా అనుభవాలకు, దర్శనాలకు లేఖనాన్ని ఆధారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవునా అండి? వ్యక్తిగత అనుభవాలకి, దర్శనాలకి లేఖనాన్ని సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వీటిని ఏం చేయాలంటే, లేఖనంలో వెలుగులో వివరించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ లేఖన వెలుగులో అవి సూట్ అవ్వలేకపోతే ఏం చేయాలి వాటిని? ఏం చేయాలండి? ఖచ్చితంగా చెప్పకుండా ఉంటే మంచిదండి. చెప్పకుండా ఉండడాలి. ప్రశ్నార్థకంగా అవుతాయి అవి. ఖచ్చితంగా వాక్య విరుద్ధంగా ఉండటానికి అవకాశం ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడ కూడా ప్రదర్శించకూడదు, చెప్పకూడదు. అవునా అండి? మరి ఇప్పుడు అవును. సరే ఇప్పుడు చూద్దాం. ఈ సూత్రం అర్థమైతేనే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సువార్త ఒక్కటే కాబట్టి ఒక దూత చెప్పినా నమ్మరాదని గలతీ 1:8 చెప్పాడు కదా! పౌలే అన్నాడు. దూత కాదు నేను చెప్పినా నమ్మొద్దన్నాడు. అవునా అండి? అంటే సువార్త మార్చబడడానికి అవకాశం ఉందా అండి? సువార్త రాను రాను అదేమన్నా అప్‌గ్రేడ్ అయిపోయి వేరే రకమైన సువార్తను దేవుడు మళ్ళా దర్శనాల ద్వారా అందిస్తాడంటారా భవిష్యత్తులో? హలో! అందించడన్నా, ఒక్కటే లేదన్న, సువార్త, ఇంకా లేదన్న. దాన్ని మార్చటానికి వీల్లేదు కదా! సువార్తను మార్చడానికి వీల్లేదు. సువార్త మారదండి. సువార్త మారదు. మరి చాలామంది సువార్తను మారుస్తున్నారు. అవునా? మాకు హైదరాబాద్‌లో ఒకాయన ఉన్నాడు. హ్మ్. ఆయనేమన్నాడు అనంటే, ఏదో దర్శనం వచ్చిందని చెప్పాడు. దర్శనం వచ్చిందని చెప్పేసి,
ట్యాంక్ బండ్ మీదకి వెళ్తుంటే సిలువాకారములో దేవుడు నన్ను ఒక సిలువ పెట్టమన్నాడని చెప్పేసి వాళ్ళ సంఘాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ సిలువ గుర్తునిస్తాడు. అంటే దానికి ఒక ప్రత్యేకత ఉందంటాడు. నిజంగా అలాంటి ప్రత్యేకతలు ఉంటాయా అండి ఇప్పుడు? హలో, దాని లేవన్నా, ఉండవు, దాని రక్షణకు ముడిపెట్టవచ్చా? పెట్టకూడదు. మీరెవరన్నా మరి హైదరాబాద్లో ఆయన పేరు వినుంటే మీరు వినుండొచ్చు. విన్నారా ఎప్పుడైనా? సిల్వాకారంలో నాకు సిల్వ దర్శనం వచ్చిందని చెప్పేసి ఆ సిల్వకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు ఆయన. లేదన్నా. సో ఆలోచించండి, సో ఇప్పుడు సువార్త ఒకటే అంటే ఒకటే. లేఖనాల ప్రకారం సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయంలో మేము ప్రకటించిన ఈ సువార్త కదా, మీరు విశ్వసించిన సువార్త, మరొక సువార్త లేదు, మరలా జ్ఞాపకం చేస్తున్నాం అంటున్నాడు అక్కడ. ఏంటది? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మరణించడం, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు సమాధి చేయబడడం, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేవడం. ఇది గాస్పల్ అంటే. అవునా అండి? సువార్త అంటే సువార్తనే. సువార్త కూడా పౌలు అపోస్తులు ఎక్కడ మార్చి చెప్పలేదు. యూదులు సూచక్రియలు అడగొచ్చు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతకొచ్చు, కానీ పౌలు అంటున్నాడు మేము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించామంటున్నాడు. మరి సువార్త మారదు. సువార్త ఎవరి గురించి అండి? సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాలా? అర్థమవుతుందా అండి? సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించేది సువార్త. ఓకే, అవును. సో అది కాకుండా మరొకటి సువార్త కాదు. అందుకే పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పినా, నేనొచ్చి చెప్పినా నమ్మకూడదు అంటున్నాడు. ఇప్పుడు తల్లి దేవత సంఘం ఉంది, ఇప్పుడు వాళ్ళు సువార్తను మార్చారా? హలో అండి, మార్చారు కదా. ఇప్పుడు తల్లి దేవత నమ్మాలంటే ఆమె నామంలో బాప్తిసం తీసుకోవాలంట. అలాగైతే రక్షణ అంటున్నారు. ఇప్పుడు నమ్మొచ్చా? వాళ్ళ అనుభవాలు, వాళ్ళ దర్శనాలు నమ్మొచ్చా అండి? ఇప్పుడు నమ్మకూడదన్న. సో ఇలా చాలా మంది వస్తూనే ఉంటారండి. సువార్తకు వ్యతిరేకంగా చాలా మంది వస్తారు. మరొకరు వస్తారు అసలు యేసు ప్రభు. ఇప్పుడు ముస్లిమ్స్ అదే మనకు బోధిస్తూ ఉన్నారు. ఏమని? యేసు ప్రభు మరణించలేదు, సిలువ వేయబడలేదు అంటున్నారు. నమ్మొచ్చా ఇప్పుడు? వాళ్ళు రూఢిపరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, వేరే రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బయటి వాళ్ళే కాకుండా సంఘంలో ఉన్న వాళ్ళే సువార్తను మార్చి చెప్తున్నారు. చూడండి, 1 తిమోతి 3:15 చదవండి ఎవరైనా ఒకసారి. హలో అండి, 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము చాలా ఏంటిదంట? సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అనే మాటను ఒక ఆయన ఏం చేశాడంటే, దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తే బుద్ధి చెప్పుటకు తాళం వేయాలనేటువంటి ఒక నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మీ దగ్గర మరి మీ ఏరియాలో అలా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను గోదావరిఖనిలో ఒక సంఘాన్ని చూశాను. ఆయన ఆలస్యంగా వస్తే ఏం చేస్తారంటే, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి బయట తాళం పెట్టేసి లోపల కూడా డోర్ లాక్ చేస్తారండి. దానికి ఆయన తీసుకునే సపోర్ట్ ఏంటంటే 1 తిమోతి 3:15. రైటే అంటారా? కాదన్న. సో దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆయన తాళం వేసుకొని, అది సంఘంలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు అది రైట్ కాదు కదండి ప్రశ్నిస్తే ఏం చేశాడంటే, చూడండి బైబిల్లో జనులు ఎలాగ ప్రవర్తించవాలని చెప్పబడి ఉంది కదా అని అంటున్నాడు. సో వాళ్ళు బుద్ధి చెప్పడానికే నేను బైబిల్ ఆధారం చేసుకొని చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఆయన లేఖనాన్ని వాడుకుంటున్నా, లేఖనాన్ని ఫాలో అవుతున్నాడా? వాడుకుంటున్నాను. సో చాలా మంది ఇలాగా లేఖనాలను వాడుకుంటున్నారు. ప్రసంగిలోని ఉన్న లేఖనాన్ని వాడుతున్నారు
కదా. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించవాలని చెప్పేసి అక్కడ వచనాన్ని తీసుకొని ఇక్కడ వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి అపోస్తుల కార్యం 15:13 చూడండి. ఇప్పుడు పేతురుకు ఒక అనుభవం జరిగిందండి. పేతురుకు ఒక అనుభవం జరిగింది. ఏంటిది? కొర్నేలి ఇంట్లో పేతురు సువార్తను ప్రకటించడం ద్వారా కొర్నేలి కుటుంబ సభ్యులందరూ రక్షించబడ్డారు కదా. వాస్తవానికి అదొక దర్శనం. పేతురుకు ఒక దర్శనం రావడం ద్వారా పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలికి దర్శనం చూపించి దేవుడే పేతురును పిలిపించుకున్నాడు. ఇప్పుడు చూడండి దర్శనం ఇచ్చింది ఎవరు అక్కడ? దేవుడు. దేవుడు కదా. అవునా? పేతురుకు దర్శనం ఇచ్చింది దేవుడే, కొర్నేలికి దర్శనం ఇచ్చింది దేవుడే, ఇద్దరిని కమ్యూనికేషన్ చేసింది దేవుడే కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళకు ఒక అనుభవం ఎదురైంది. పేతురు ఒక దర్శనం ద్వారా ఒక అనుభవాన్ని చూశాడు కదా. ఒకటి దర్శనం ద్వారా వెళ్ళాడు, రెండోది అక్కడ అనుభవం, ఒకటి అనుభవాన్ని చూశాడు. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యం 15:13లో యాకోబు ఏమంటున్నాడు చూడండి ఈ మాటను. సున్నతి వివాదం వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. 15:13 వచనం చదవండి ఎవరైనా. అన్యజనులలో నుండి ఉమ్. దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. ఉమ్. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా చాలా ఆ తరువాత చాలా చూడండి. ఎవరైనా కానీ ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ? పేతురు యొక్క అనుభవానికి అంటే ఆ ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నాయంట. అవునా? ఇప్పుడు పేతురుకు వచ్చిన అనుభవం, పేతురు జీవితంలో జరిగిన అనుభవం వాక్యానుసారమైనదా, వాక్య వ్యతిరేకమైనదా? వాక్యానుసారమైందండి. కదా. అంటే పాత నిబంధన కాలం నుంచి వెళ్ళి దేవుడు అన్యజనులు అనేటువంటి వారిని రక్షించుకోవాలనే తలంపు కలిగి ఉన్నాడు కదా. అది ముందుగానే ప్రవక్తల చేత రాయించాడు. భవిష్యత్తులో దేవుడు అన్యజనులను రక్షణలోకి నడిపించుకుంటాడు, రక్షిస్తాడు అనేది ముందుగానే ప్రవక్తల చేత రాయించుకున్నాడు. అయితే చాలామంది యూదులకు అది అర్థం కాలేదు. ఎందుకంటే సువార్త కేవలం యూదులకే అనుకున్నారు. యూదులకు అనుకున్నారు కాబట్టి పేతురుకు దర్శనమిచ్చి మరి కొర్నేలి ఇంటికి పంపించాడు దేవుడు. ఎప్పుడైతే కొర్నేలి ఇంటి సభ్యులు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారో పేతురుకు మాటలు రాలేదు. ఏమన్నాడు? ఇంకా వీళ్ళని నీటి బ్యాప్తిస్వానికి, నీటితో బ్యాప్తిసం తీసుకోవడానికి ఎవరు ఆటంకపరచగలరు అని అక్కడ ఆయన ప్రశ్నించుకున్నాడు. ఇంకెవరు ఆపలేరు అని చెప్పేసి. ఇప్పుడు అదే అనుభవాన్ని ఇక్కడ సున్నతి వాదం తలెత్తినప్పుడు పేతురు షేర్ చేసుకున్నాడు. యాకోబు నిలబడి ఏమన్నాడు? పేతురు యొక్క అనుభవానికి ప్రవక్తల యొక్క మాటలు సరిపడుచున్నవి. పేతురు అన్యజనులను ఎలా దేవుడు కటాక్షించాడో వివరించాడు. అయితే ఆ అనుభవానికి లేఖనాలు సరిపడుతున్నవి. పేతురుకు జరిగినటువంటి అనుభవం, పేతురు కలిగినటువంటి అనుభవం లేఖన విరుద్ధమైనది కాదు. దేవుడు అన్యజనులను సున్నతి లేకుండానే రక్షించుకుంటాడు అనేది ఏంటిదంట? లేఖనానుసారమైనదా, లేఖన విరుద్ధమైనదా? లేఖనానుసారమైంది. సో లేఖనానుసారమైనది అని మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఇలాగా ఎవరికన్నా ఒక దర్శనము, ఒక అనుభవము ఎదురైతే దాన్ని ఎలా ఉండాలంటే అది లేఖనానికి అనుకూలంగా ఉండాలా, వ్యతిరేకంగా ఉండాలా? అనుకూలంగా ఉండాలి కదా. అది వాక్యానుసారంగా ఉండాలా, వాక్య విరుద్ధంగా ఉండాలా? వాక్యానుసారం. సో వాక్యానుసారంగా ఉండాలి. అది చూడండి, దేవుడు సున్నతి లేకుండానే అన్యజనులను రక్షిస్తాడని ముందుగానే లేఖనాలు వ్రాయించాడు. ఆ లేఖనాన్ని ఆధారం చేసుకొని పేతురుకి కొర్నేలి ఇంటికి దర్శనం ఇచ్చి వారు పంపించాడు. ఇప్పుడు దర్శనము వాక్యానికి అనుకూలంగా కలిగిందా, వాక్యానికి వ్యతిరేకంగా కలిగిందా? దర్శనం కూడా అనుగుణంగానే జరిగిందండి కదా. వాక్య నెరవేర్పు అనే దర్శనం అనేది కూడా వాక్యానికి అనుకూలంగా జరిగింది. అంతేగాని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి దర్శనాన్ని చూడలేదు. పౌలు కూడా దర్శనం చూశాడు, కానీ దాన్ని వాడుకొని లేఖనాన్ని ఎక్కడ వివరించడానికి ప్రయత్నం చేయలేదు కదండి. పౌలుకు దర్శనాలు ఉన్నాయా? ఉన్నాయండి. మరి పౌలు ఎక్కడన్నా దర్శనాలను అడ్డుపెట్టుకున్నాడా అండి వాక్యం వివరించడానికి? హలో, లేదన్నా. చూడండి ఒక మాట చెప్తున్నాడు 2 కొరింథీయులు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి ఎక్కిపోయిన ఒక మనుష్యుని నిన్ను ఎరుగుదును అంటున్నాడు. 14 సంవత్సరాల క్రితం అంట. ఎప్పుడంట? 14 సంవత్సరాల క్రితం నేను ఒక మనుషుని ఎరుగుదును. చూడండి ఎప్పుడు చెప్తున్నాడు ఆ మాట, ఆ దర్శనం గురించి ఎప్పుడు చెప్పాడండి పౌలు? 14 సంవత్సరాల తర్వాత చెప్పాడు. 14 సంవత్సరాల తర్వాత చెప్పాడు కదా. అదే మనకు రాత్రిపూట తెల్లగా వెలుగు కనిపించినది ఆగమనం కదా. నాకు రాత్రి దేవుడు కాదు వెలుగు ఇచ్చాడు అని చెప్తాం. అవునా? ఆ వెలుగు ఎందుకు ఇచ్చాడు?
దానివల్ల ఉపయోగం ఏంటిది? ఏమి ఉండదు అక్కడ. అవునా? అవునన్నా. నాకు తెల్లగా ఇలా 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 వెళ్తున్నట్టుగా అనిపించిందండి అంటారు. ఏంటిది మరి దాని ఉద్దేశం? తెల్లగా ఏం కనిపించింది? బహుశా వెలుగుదూత కనిపించాడేమో. ఏమంటారు? ఆ? అవునన్నా. తెల్లగా కనిపించిందంటే ఇక తెల్లగా కనిపించిందంతా దేవుడేనా అండి? తెలుపు అంతా తెల్లగా కనిపించేదంతా దేవుడని ఎక్కడ ఉందండి బైబిల్లో? అంటే సాతాన్ అంటే సాతాను నలుపు గుర్తుకు అంటించేశారన్న. అందుకని తెలుపు ఏదైనా దేవుడు అనుకుంటున్నారు. ఉమ్. వాస్తవానికి సాతానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. అవునా? అవును. సాతాన్ నల్లగా ఎందుకు కనిపిస్తాడు మరి? ఇంకా తెలుపు వేసుకొని వస్తాడు కదా. సో చూడండి, పౌలు దర్శనాన్ని ఎక్కడ వాడుకోలే. 14 సంవత్సరాలతో రివీల్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, కొరందీలు పౌలు యొక్క అపోస్తులత్వాన్ని శంకించారు. కొరందీలు పౌలును అపోస్తులే కాదన్నారు. మరి నేను అపోస్తులను అనిపించుకోవడానికి మరి నాకు చెప్పాలనుకుంటే ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ వాటి ద్వారా నా అపోస్తులత్వాన్ని నిరూపించుకోవాలనుకోవట్లేదు అన్నాడు పౌలు కదా. అతిశయించడానికి నాకు ఇలాంటి దర్శనాలు ఉన్నాయి. పౌలు అక్కడ కూడా ఏంటంటే నేను అని చెప్పట్లేదు ఇంకా. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒక మనుషుని నేను ఎరుగుదును, ఒక మనుషుని ఎరుగుదును అని చెప్తున్నాడు. చూడండి, అంటే తన అపోస్తులత్వాన్ని శంకించబడింది కాబట్టి అది చెప్పాల్సి వచ్చింది. కానీ మనకు అట్లా కాదు. మనం ముందే మనం అన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. మనం నిజంగా చెప్పండి, ఈరోజు చాలామంది సేవకులను చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడ్డారని, వారికి దేవుని పిలుపున్నదని, వారు దేవుని ద్వారానే సేవకొచ్చారని నిరూపించుకోవడానికి ప్రశ్నలు అడిగినా అడగకపోయినా చెప్తా ఉంటారు జవాబులు. అవునా అండి? హలో అండి. అవునన్నా. అవును. నాకు దర్శనం వచ్చింది, నన్ను దేవుడు ఈ లేఖనం ద్వారా పిలిచాడు, నేను పిలువబడ్డాను, ఇలా పిలువబడ్డాను. అవునా? ఆ? నాకు ఆ లేఖనం ఆధారం చూపిస్తారు, దేవుడు ఈ లేఖనం ద్వారా నన్ను పిలిచాడు. నిజంగా అవన్నీ మనల్ని నిరూపిస్తాయండి? నిజంగా చెప్పండి. హలో. లేదన్నా. లేదన్నా. నిరూపించారు. చెప్పాలి, అవి నిజంగా మనల్ని నిజమైన దైవ సేవకులని అవన్నీ అనుభవాలు, ఆ లేఖనాలు నిరూపించగలుగుతాయండి? నిరూపిస్తాయా నిజంగా? మీతో వాళ్ళు మాట్లాడాలా? నిరూపించలేవన్నా. వాటి అనుభవంలోనికి మనం వెళితే నిజంగా నిరూపిస్తాయి. ఇంకా ఎవరైనా? సో కాబట్టి దర్శనాలు చూడండి, ఇప్పుడు 2 కొరింథీ 12:1-6లో పౌలు అది చెప్పాడు. ఇలాంటి వాటి విషయంలో పౌలు అతిశయించినను సత్యమే మాట్లాడతాడు. పేతురు తనకున్న గొప్ప అనుభవాల కంటే వాక్యమే సరైనదని చెబుతున్నాడు. అవునా అండి? చూడండి, ఒకసారి పేతురు అనుభవాన్ని చూద్దామా. పేతురుకు చాలా అనుభవాలు ఉన్నాయి యేసు ప్రభుతో. కానీ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నాడు చూద్దాము. ఒకసారి 2 పేతురు 1:16-19 చదువుదాం. ఎందుకు ఇక్కడ అనుభవాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకనంటే మనం చాలా మంది నమ్మాము, అనుభవాలే నమ్ముతున్నాం. ఒక ఆయన వచ్చాడు, నన్ను దేవుడు ఈ పండుగ చేయమన్నాడు అంటే నమ్మేశాం. అవునండి? నమ్మినవా లేదా? హలో. నమ్మిన ఒక ఆయన వచ్చి నన్ను దేవుడు దర్శనం ఇచ్చాడు, ఈ పండుగ ప్రారంభించమన్నాడు అని చెప్తే నమ్మారు కదా. నమ్మే కదా వెళ్తుంది జనాలు, వేల మంది, లక్షల మంది. అవునా? నమ్మించారా లేదండి? నమ్మించారా? ఒక ఆయన వస్తాడు, నాకు దేవుడు లేఖనం దర్శనం ఇచ్చాడు, అమావాస్య పండుగలు ప్రారంభించమన్నాడు అంటాడు. ఒక ఆయన పౌర్ణమి పండుగలు ప్రారంభించాడు అంటాడు. ప్రారంభించమని దేవుడు చెప్పాడంటారు. ఇవన్నీ ఇప్పుడు దేవుడు చెప్పాడని చెప్పడం వల్ల ప్రజలు నమ్మిస్తున్నారా, లేకపోతే మాకు సొంతగా చేయాలనిపించిందని చెప్పి నమ్మిస్తున్నారా? చెప్పండి. హలో. దేవుడు చెప్పాడనే చెప్తున్నారు. అవునా? అవునండి. ఒక ఆయన పర్ణశాలల పండుగ అంటాడు, మరొక ఆయన పెంతెకోస్తు పండుగ అంటాడు, మరొక ఆయన వచ్చి గుడారాల పండుగ అంటాడు. ఇవన్నీ పండుగలు దేవుడు చెప్పాడని చెప్పి చేపిస్తున్నారా, వీళ్ళు స్వతహాగా మాకు చేయాలనిపించింది అని వాళ్ళ ఒక ఆలోచన బట్టి చేపిస్తున్నారు? చెప్పండి ఇప్పుడు. హలో. వాళ్ళ ఆలోచన బట్టాను. వారి సొంత ఆలోచన బట్టి అన్న. మరి సొంత ఆలోచన బట్టి చేపిస్తున్నప్పుడు అది చెప్పారా, మా సొంత ఆలోచనతో నీవు చేపిస్తున్నాం అన్నారా, లేకపోతే దేవుడు మాకు దర్శనం ఇచ్చాడని చెప్పారా? దేవుడు మాకు దర్శనం ఇచ్చాడని చెప్పారు. ఆలోచన సొంతది కదా, కానీ ప్రజలకు ఏమని చెప్తున్నారు? దేవుడి పేరు చెప్తున్నారు. దేవుడి పేరు చెప్తున్నారు. మరి మోసమా కాదు ఇప్పుడు అది? మోసమే అన్న. ఒక మాట,
యెహోవా దేవుని 7 పండుగలు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. క్రైస్తవులకు ఇవ్వబడ్డాయా అండి? హలో? లేదన్నా. క్రైస్తవులకు లేదన్నా. యెహోవా దేవుని 7 పండుగలతో క్రైస్తవులకు ఏమైనా సంబంధం ఉందంటారా ఫస్ట్? లేదన్నా. మరి దేవుడు తీసివేసినటువంటి వ్యవస్థను మళ్ళా దేవుడే దర్శనమిచ్చి చేయమంటాడా అండి? హలో? ఏమన్నా చెప్పండి. నాకు నాకు ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు వద్దనుకున్న వాటిని, దేవుడు తృణీకరించిన వాటిని, దేవుడు సంఘానికి అవసరం లేదని చెప్పినవాడు మరలా ఎందుకు సంఘంలో దర్శనాలు ఇచ్చి ఎందుకు చేయమంటాడు చెప్పండి? ఎప్పుడన్నా ఆలోచించారు ఇలా లాజిక్గా? అంటే ఇప్పుడు పౌలే చెప్పాడు, అమావాస్య కావచ్చు, విశ్రాంతి దినాలు కావచ్చు, ఏదైనా పాత నిబంధన పండుగలన్నీ కూడాము రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది అన్నాడు. అవునండి? ప్రతి పండుగ క్రీస్తులో నెరవేర్చబడిందా, మిగిలి ఉన్నాయా ఇంకా? నెరవేర్చబడింది నెరవేర్చబడ్డాయి. కదా, అది ఏ పండుగన్నా కావచ్చు, యేసుక్రీస్తులో నెరవేర్చబడింది కదండి నెరవేర్చబడ్డాయి. కదా. అది పస్కా పండుగ కావచ్చు, పెంతెకోస్తు పండుగ కావచ్చు, ఏ పండుగ అయినా యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయా ఇంకా మిగిలి ఉన్నాయా అవి? నెరవేర్చబడ్డాయి. మరి నెరవేర్చబడి అన్న. నెరవేర్చబడిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలనే శోధన మానవునిదా, ఇప్పుడు దేవుడే శోధిస్తున్నాడా? మానవునిది. మానవుడిదే. మరి ఏం జరుగుతుందో ఆలోచించండి. చూడండి, ఈరోజు చాలా మంది దర్శనాలను ప్రజలకు రుదుతున్నారు, కానీ వారి దర్శనాలకు లేఖనాధారం అంటే లేఖనంలో ఉంది అవి వాటి గురించి, కానీ అవి చేయమని లేదు. ఉందా అండి? లేదండి. లేదు. అందుకే కదా ఇప్పుడు గలతీ సంఘము మళ్ళా పాత నిబంధన వ్యవస్థను అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే పౌలు సంతోషించాడా, బాధపడ్డాడా? హలో? బాధపడ్డాడు అన్న. మెచ్చుకున్నాడా, గద్దించాడా? గద్దించాడు అన్న. ఆ? ఓ అవివేకులైన గలతీలారని అవివేకాన్ని ఖండించాడా, లేకపోతే అబ్బా సూపర్ అని మెచ్చుకున్నాడా? ఖండించాడు. ఉం? ఏమన్నాడు ఒకసారి? 4:10లో చూడండి ఒకసారి. 4:10 వచనం చూడండి ఒకసారి. 11వ వచనం 4:11 చదవండి ఒకసారి ఎవరైనా. హలో? గలతీ 4. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఇదేనా అన్నయ్య? 11వ వచనం అమ్మా. 10, మీ 11. విషయమై నేను పడిన కష్టం మీ వ్యర్థమైపోవునేమో అని విషయమై నేను పడిన కష్టము ఎక్కడ వ్యర్థమైపోనేమో అని మీ విషయమై భయపడుతున్నాడంట భయపడుచున్నాను. పౌలు. అంటే చూడండి, వారి విషయమై పడిన కష్టం ఎక్కడ వ్యర్థమైపోనే అని భయపడుతున్నాడంట. ఎందుకు? 10వ వచనం చూడండి ఇప్పుడు. మీరు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏంటిదంట? మీరు ఇంకా దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారంట. అదేంటండి తప్పేంది? దినములు, మాసాలు, సంవత్సరాలు, ఉత్సవ కాలంలో ఆచరిస్తే తప్పేంటి? ఆచరిస్తే పౌలు ఎందుకు మీ విషయమై పడిన కష్టం ఎక్కడ వ్యర్థమైపోయిన అందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంటి? అవునా? అవును. మరి ఈరోజు ఈ దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలను ప్రేరేపించే సేవకులకు అసలు కష్టం అంటే ఏంటో తెలుసా? భయం అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గర నడిపించడం అంటే ఏంటో తెలుసా? అంటే నిజంగా చెప్తున్నాను, వాళ్ళు అలాగా నడిపించడానికి ప్రయాసపడితే ఇవన్నీ వాళ్ళ భయం పట్టుకుంటుంది. ఎందుకనంటే అరే నేను ఎక్కడికి తీసుకొస్తున్నా? నిజమైన స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వతంత్రం క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది, కానీ ఇలాంటి దినములలో, మాసములలో, ఉత్సవ కాలంలో, సంవత్సరికాలలో దొరకదు అనేటువంటి సత్యం మన అర్థమవుతుంది. ఈరోజు మనకి ఆ సత్యం ఎందుకు అర్థం కావట్లే? మరి పౌలుకున్న భయం నేటి సేవలకు ఎవ్వరికి లేదండి, నేను చూడలేదు. ఎందుకంటే వీళ్ళే కొత్త కొత్త దినాలను, మాసాలను, ఉత్సవాల కార్యక్రమాలను పరిచయం చేస్తున్నారు ఇప్పుడు. అవునా? ఏం చేస్తారండి? నిజంగా మీరు క్రీస్తు దగ్గర చేయగలుగుతారా? మీ ఉత్సవ కాలంతో దేవుని కంటే జ్ఞానవంతులు అనుకుంటారా, బలవంతులు అనుకుంటారా? మరి వీళ్ళందరూ ఎలా అనుకుంటారో నాకు తెలియదు. వారికి ఏది దోస్తే అది ఎలా చేస్తారండి? ఏది పడితే అది ఎలా చేస్తారు? ఏ మనసులోకి ఏది వస్తే అదే రైటా? ఇంకా చర్చి యానివర్సరీలు అంట, ఇంకా భయంకరంగా. చర్చికి యానివర్సరీ ఏంటి అండి? చర్చికి యానివర్సరీ ఉంటుందా?
అసలు మనం దేవుని కోసమేనా బ్రతికేది? దేవుని సేవనేనా మనం చేసేది? ప్రజలను సంతోషపెట్టడానికి, మనల్ని సంతోషపెట్టుకోవడానికి మన కార్యక్రమాలు, పండుగలు చేస్తున్నామా? హ్మ్. మరికొంతమంది ఉపవాస పండుగలంట. ఉపవాస పండుగలు ఉంటాయండి? మీరే చెప్పండి నిజంగా. హ్మ్. హలో అండి. అంటే నేను ఒక వీడియో చెప్పింది కదమ్మా, ఆ? ప్రతిష్ఠించడు. ఉపవాసం వచ్చు కానీ ఉపవాస పండుగలు ఎలా ఉంటాయి? చెప్పాలా? ఇప్పుడు మీ అనుభవాలని, మీ ఆలోచనలని, మీకు దర్శనాలు వచ్చినాయి అని చెప్పేసి, మిమ్మల్ని దేవుడు చేయమన్నాడు అని చెప్పేసి, దేవుడు చెప్పని వాటిని చేయడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుడు చెప్పిండా? ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? మాట్లాడాలండి. ఎందుకంటే మనం ఎవ్వరు అంటే మరి దేవుడు చెప్పనివి చేయడం పాపమా కాదో చెప్పండి మీరే? పాపమే అన్న. పాపమే అన్న. తప్పు కాదంటారా? ఏమైనా చేసుకోవచ్చు అంటారా అయితే? లేదన్న. ఓకే. మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ తర్వాతనే చేయాలి. చేయకూడదన్నా. అంటే అలా చేస్తే తప్పేంటి అన్న కోణం కూడా ఆలోచించాలి కదన్న. అంటే పండుగలను పెట్టడం కరెక్ట్ కాదు, కానీ దేవుడి దగ్గరికి రావడానికి అది కూడా ఒక అవకాశం అని అనుకోవచ్చు కదన్న. అనుకోండి, తప్పేమున్నది? అనుకోండి అంటున్నా. అందుకే అది అనుకోవడమే. మీరు ఏదైనా క్లారిటీగా ఉంటే చెప్పండి. అనుకోవడం నేనైతే అనుకోను. అనుకోవాల్సిన అవసరం ఏముంది? మరి ఎంతమందిని దేవుని దగ్గర చేశారు అలాగ చెప్పేసి? యేసుప్రభుని వెంబడించే శిష్యులు ఎంతమందిని చేయగలిగారు చెప్పండి? యేసుప్రభు బోధించినవి కాకుండా మరొక వాటి చేత ఒక వ్యక్తిని యేసుప్రభుని అనుసరించేలా చేయగలుగుతామా? హలో, చేయలేమన్నా. నాకు క్లారిటీ కావాలి రాజశేఖర్. ఎందుకనంటే యేసుప్రభు చెప్పినవి మాత్రమే బోధించమన్నాడా? శిష్యులకు నేనేమి మీకు ఆయా సంగతులు ఆజ్ఞాపించో వాటినే గైకొని వాళ్ళని పాటించమని చెప్పాడా? అవి కాకుండా వేరే వాటిని ద్వారా కూడా నన్ను వెంబడించేలా చేయొచ్చు అని చెప్పాడా? ఆయన ఆజ్ఞలనే గైకొనమన్నాడు. మరి ఆకర్షించండి ఒకసారి. మీరు ఆకర్షించి ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. వాక్యం ద్వారా కాకుండా మరొక దాని ద్వారా ఆకర్షించి ఏం చేయాలనుకుంటారు చేయండి, నేను చూస్తాను. నాకు కూడా తెలుసుకోవాలన్నది. ఎందుకంటే నేనెందుకంటే ఇలా ఇక తక్కువ మందితో సంఘం నడిపించడం, మీలాగా నేను కూడా ఆకర్షణలు పెట్టేసి ఇలా వందల మందిని పెట్టుకుంటే నాకు కూడా హ్యాపీ కదా. ఏమంటారు? అవునన్నా, అదే నేను అడిగాను కొంతమంది పాస్టర్లు, వాళ్ళని కూడా పెడితే ఏంటమ్మా దేవుని పని వినేవాళ్ళే ఉంటారు కదని కొన్ని రకాలుగా చెప్పారు. దానికి నేను అడిగాను. నాకు కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే నేను కూడా మీలాగా చేయాలనుకుంటాను, మీతో వారిలాగా. అలా చేస్తే మరి ప్రభువుని వెంబడించగలుగుతారా? వెంబడించేలా చేయగలుగుతారా లేదా నేను? యేసు ప్రభు చెప్పాడు కదా, పేతురు నువ్వు మనుషుల బట్టి జాలను చేస్తానన్నాడు కదా. ఇలాగున ఆ వల లాంటిదిగా ఇలాంటి పండుగలను, ఇలాంటి ఆచరణలు పెట్టుకొని జనములలోనికి సువార్త కొనసాగించి అనేకులను మార్చాలనే ఉద్దేశం అని అనుకుంటాం. దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు బ్రదర్. మీరు చెప్పిన లేఖనానికి ఇప్పుడు చేస్తున్న వాటికి సంబంధం ఏంటో నాకు కూడా తెలియదు. మనుషులను బట్టి జాలర్ని పేతురు చేస్తా అన్నప్పుడు పేతురు ఎలాంటి పండుగలు చేసి ప్రజలను ఆకర్షించుకొని మనుషులను పట్టాడండి? ఏ అపోస్తులు అలాగా మనం అనుకున్న ఆచారాలు పాటించి ప్రజలను ఆకట్టుకున్నారు చెప్పండి? చేయలేదు కానీ ఇలాంటి ప్రత్యేకతమైనది పెట్టుకొని కాస్త జనాలను సువార్త అందించవచ్చామని. సరే, ఇప్పుడు నేను అడుగుతుంది అది కూడా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సరే, ఇప్పుడు గాస్పల్ కాంటెక్స్లో నేను చెప్పట్లేదు, సువార్త చెప్పడం గురించి. సరే, సువార్త చెప్పిరు పండుగలు, మరి సంఘంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారని ఇక్కడ ప్రశ్న. మీరు అసలు మనం సందర్భాన్ని అర్థం చేసుకోవట్లేదు. సరే, మీరు ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడో పండుగ చేసుకొని ఒక పండుగ ద్వారా ప్రజలను ఆకర్షించుకోవడానికి సువార్త చెప్పిరు, ఫైన్. సంఘాల గురించి మాట్లాడుతూ సంఘాలు ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ అని సంఘాలు జరుగుతున్నాయా, సువార్త మీటింగ్లో జరుగుతున్నాయా? హలో అండి. మరి నేను చెప్పింది సంఘాల గురించి కదండి. మీరు సువార్త మీటింగ్ల గురించి ఏం మాట్లాడలేను నేను. ఇప్పుడు పండుగలు ఆచరిస్తున్న సంఘాల్లోనే కదా. అవును. మరి నేను సంఘాల సందర్భం చెప్పాను కదా అండి, మీరు సువార్త సందర్భానికి లింక్ చేస్తున్నారు. నేను సందర్భం ఎక్కడ మాట్లాడాను? ఇప్పుడు గుడారాల పండుగ కావచ్చు, పర్ణశాలల పండుగ కావచ్చు, అమావాస్య పండుగలు కావచ్చు, పౌర్ణమి పండుగలు కావచ్చు, ఇంకేమంటిది పెంతెకోస్తు పండుగలు, ఇవన్నీ ఎక్కడ చేపిస్తున్నారు?
రక్షించబడిన విశ్వాసుల మధ్యలో చేపిస్తున్నారా? సంవత్సరము రక్షించబడని అన్యజనుల మధ్యలో చేపించి సువార్త ప్రకటిస్తున్నారా? ఆ సమయాలలో కొంతమంది నూతనంగా వస్తున్నారు కదండి. ప్రభాకర్ గారు, మీరు ఏం అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఈ క్లాసులు ఎప్పటి నుండి వింటున్నారో ఏం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. వస్తున్నారు కదా, ఎవరు వస్తున్నారు చెప్పండి. సరే, నేను మీకు ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను. వచ్చి ఏమవుతున్నారు చెప్పండి. వచ్చి ఏం చేస్తున్నారు? వచ్చి ఏమవుతున్నారు? యేసుప్రభువుని వెంబడిస్తున్నారా, లేకపోతే ఆ నాయకులను వెంబడిస్తున్నారా? మాట్లాడాలండి. ఎవరు పండక్కి కనపడతారండి మరి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఎందుకు కనిపిస్తున్నారు, మిగతా రోజులు ఎందుకు కనిపించట్లేదు? రెండోది, యేసుప్రభువుని వెంబడిస్తున్నారా, ఆ నాయకుని, ఆ సోకాళ్ళు వ్యక్తిని వెంబడిస్తున్నారా? వ్యక్తిని అనుసరిస్తున్నారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పర్టికులర్ ఆ ప్రాంతానికి వెళ్తున్నారా, యేసుప్రభువు దగ్గరికి వస్తున్నారా? మరి ప్రాక్టికల్గా ఆలోచించాలండి. ఏదో జరుగుతుంది అంటే మీద మీద జరుగుతుంది చూస్తారా, నిజంగా జరుగుతుంది చూస్తారా? నిజంగా జరిగేదే చూస్తాం. సోకాళ్ళు అనే వాళ్ళనే వెంబడిస్తున్నారు ప్రజెంట్. సరే, ఇప్పుడు అవి మానేయమనండి. ఒక్కసారి మానేస్తే జనాలు ఉంటారా అండి? మరి జనాలు ఉండాలంటే ఏం లేకపోయినా జనాలు ఉండాలి ప్రభు కొరకు, అవునా అండి? అవునన్నా. కదా, ఏమున్నా లేకపోయినా ప్రభు కొరకు బ్రతికే జనాలు ఉండాలి కదా. మరి అవి లేకపోతే ఆ పండుగలు ఆచరించడం మానేస్తే జనాలు ఉంటారు అక్కడ? కనీసం దీనికన్నా నాకు జవాబు చెప్పండి. ఎవరుండరన్న, మొత్తం ఖాళీయే. మరి ఇప్పుడు ఎవరు దేనికోసం వస్తున్నట్టు? ప్రభు కొరకు వస్తురా, దానికోసం వస్తురా? వ్యక్తులకు వస్తున్నాను. సో అంటే ఇప్పుడు మీ భార్య అయినా ఎవరైనా కావచ్చు, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే మీ దగ్గరికి వచ్చి, డబ్బు లేనప్పుడు మీరు తృణీకరిస్తుందంటే అప్పుడు మీకోసం వస్తున్నట్ట, మీ డబ్బు కోసం వస్తున్నట్ట? డబ్బు కోసం. ఎవరిని ప్రేమిస్తున్నట్టు అప్పుడు? లేదండి, అది మీరు అలా అనుకుంటున్నారు కానీ నన్నే ప్రేమిస్తుంది, డబ్బు నా దగ్గర ఉంది కదా, నా దగ్గర ఉంది కాబట్టి వస్తుంది నా దగ్గరికి అని అంటే రైట్, అంటే మీరు అనుకున్నటువంటి అండర్స్టాండింగ్ రైట్ అవుతుంది అప్పుడు? అవదన్నా. సో ఆలోచించండి. నాకు తెలిసి క్లాసులు చాలా మంది వింటున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. అన్న అడిగితే ఎటు నుంచి ఎటు వచ్చింది అని అడగట్లేదన్న, అందరి మనసుల్లో ఉన్నాయి. సేమ్ ఇయే నేను అడిగినయే ఉన్నాయి వాళ్ళ మనసులో కూడా. అడిగితే మీరు ఎక్కడ వాక్యంతో వాళ్ళని అడుగుతారా, మళ్ళీ రిప్లై చెప్పలేమనే దాంతోనే ఆగుతున్నారు. కానీ దీని విషయం అయితే చాలా ఉంటాయి అన్న, నా అభిప్రాయం. అదే ఇక్కడ మళ్ళీ అది చేస్తారు, రేపు మళ్ళీ చేస్తారు చూడండి, డౌటే లేదు నాకు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఒప్పుకోవడం, నోటితో ఒప్పుకోవడం వేరు. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా పెదాలతో మాత్రమే దేవుని గణపరిచే స్థాయిలో ఉన్నారు. వాక్యానుసారంగా గణపరచడము వేరు, పెదాలతో ఇక్కడ ఒప్పుకోవడం చాలా సులువైన విషయం. రేపు మళ్ళీ అదే చేస్తారు, రేపు వెళ్ళిపోతే అక్కడికి అదే. దయచేసి అలా ఒకవేళ నిజంగా యథార్థంగా నన్ను ఉండండి కనీసం. చాలామంది అంటే ఇక్కడ మన వాళ్ళు అలా ఉన్నారన్న నా ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే యథార్థంగా నన్ను ఉండాలి కదా. అవునండి. ఓకే, ఇంకా ఎవరైనా సరే, మనం పేతురు చూసుకున్నాం కదా, ఒకసారి చూద్దాం పేతురు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 2 పేతురు 1:16-19 వచనాలు తీయండి లేఖనం. ఒక్కొక్క మాటను అక్కడ గమనించండి. పేతురు ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు రూపాంతర కొండ మీద జరిగిన ఒక అనుభవాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ అనుభవాల గురించే కదా మన సూత్రం. సో అనుభవాలను వివరిస్తున్నాడు పేతురు. రూపాంతర కొండ మీద జరిగినటువంటి ఒక అనుభవాన్ని ఇక్కడ వివరించడం మనం చూస్తున్నాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. అమ్మా ఒక్కసారి ఒక్క నిమిషం అమ్మా. ఎలా అనగా నేను 2 పేతురు అని మెన్షన్ చేశానమ్మా. మీరు కొంచెం తొందరపడకుండా మీరు 1 పేతురు చదువుతున్నారు కదా, కొద్దిగా తొందరపడకుండా, ఎందుకంటే రికార్డ్ అవుతుంది, వినటానికి బాగుండదు. ఎవరన్నా మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయి, పొరపాటు జరగకుండా చూసుకుందాం. నేనే చదువుతున్నాను చూడండి. ఏలే అనగా
చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మీకు తెలపలేదు అంటున్నాడు. చూడండి, అపోస్తులు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభుని గురించి తెలియపరచాల్సి వచ్చినప్పుడు వాళ్ళంట చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి చెప్పలేదంట. ఎందుకు అంటే వాళ్ళు యోహాన్ రాసినా ఈయన రాసినా వాళ్ళు ఏదైతే నిదానించి కనుగొన్నారో, దేన్నైతే తాకి చూశారో దాన్నే వాళ్ళు ప్రకటించారు. అంటే వాళ్ళు నిజంగా క్రీస్తును చూసి ప్రకటించారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, చమత్కారంగా వాళ్ళు కథలను కల్పించలేదు, సత్యాన్ని చమత్కారంగా మాట్లాడలేదు. పౌలు కూడాము జ్ఞానయుక్తమైన తీయని మాటలు పలకలేదంటాడు సువార్తను ప్రకటించినప్పుడు. అవునండి, 1 కొరింథీ మనం చూస్తాం కదా, 1వ అధ్యాయం చివరి వచనాలు చూస్తాం. ఏంటిదంటే ఆయన సువార్తను ప్రకటించినప్పుడు జ్ఞానయుక్తమైన తీయని మాటలు పలకలేదంట. మరి మనకెందుకంటే తీయని మాటలు? నిజమా? హలో, నిజమేనా? నిజం. చూడండి 17వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులార చూసిన వారమై తెలిపితిమి. ఎలా తెలిపారంట? వాళ్ళు చమత్కారంగా కల్పించిన కథలతో తెలుపలేదంట. ఆయన మహత్యమును వీరు కన్నులారా డైరెక్ట్ నేరుగా చూశారంట, నేరుగా చూసి తెలిపారంట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయను పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చూడండి ఎలా విన్నారంట? వీళ్ళకు లైవ్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ గురించి పేతురు మాట్లాడు. అమ్మా అయ్యో, రాజిరెడ్డి బ్రదర్, మీ మీటింగుల తర్వాత మీరు ఇక్కడ అన్మ్యూట్ చేసుకొని మరీ మాట్లాడుతున్నారు, ఒకసారి చూసుకోండి. వినండి దయచేసి. ఏంటిదంటే ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఎలా తెలిపారు వాళ్ళు? రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు డైరెక్ట్గా ఉన్నారు. ఆ రూపాంతర కొండ మీద దర్శనం జరిగినప్పుడు పరలోకం నుండి తండ్రి అయిన దేవుని యొక్క ఆ స్వరాన్ని మహా దివ్య మహిమంచలు వచ్చినప్పుడు చెవులారా విన్నారు. ఆ ఆ అనుభవాన్ని కన్నులారా చూశారు. అవునా అండి? ఎలా చూశారంటే చూడండి, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారం ఆ శబ్దము ఆకాశం నుండి రాగా మేము విన్నాం. అంటే అపోస్తులు వారికి ఉన్నటువంటి అనుభవం చాలా ఉన్నతమైనది, నిజమైనటువంటి అనుభవం వాళ్ళది కదా, మనలాంటి అనుభవాలు కాదు అపోస్తులు అవి. నిజమా? అవునన్నా. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు పేతురు? చూడండి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు చూడండి. మరియు ఇంతకంటే, అంటే మేము అనుభవించిన అనుభవాల కంటే, మేము చూసిన వాటి కంటే కూడాము స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎలా ఉందంట అది? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. చూడండి, ఇప్పుడు పేతురు దేని మీద లక్ష్యం ఉంచమంటున్నాడు అండి? లేఖన వాక్యం మీద, అంటే ప్రవచన వాక్యం కదా. చూడండి, ఇప్పుడు పేతురు అనుభవం చెప్పిన తర్వాత కూడాము దేని మీద లక్ష్యం ఉంచమంటున్నాడు? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉందంట కదా. అంటే వారు అనుభవించిన అనుభవాల కంటే కూడాము ఏది ముఖ్యము? వాక్యమే ముఖ్యమని. మరి చెప్పండి, ఇప్పుడు చమత్కారం కల్పించే కథలనే వీళ్ళు దైవవాక్యంగా బోధిస్తున్నారు. పేతురేమో తన అనుభవాల కంటే కూడా వాక్యము ఇంపార్టెంట్ అంటున్నాడు. అవునా అండి? అవునన్నా. పౌలేమో సువార్తను ప్రకటించినప్పుడు జ్ఞానయుక్తమైన తీయని మాటలు మేము పలకలేదంటున్నాడు. అవునా? మరి వీళ్ళేమని చెప్తున్నారంటే మనం జ్ఞానయుక్తమైన తీయని మాటలు వాళ్ళకే ప్రజలు ఆకర్షించుకోవాలని చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయాలా? నేను లేఖనం పక్షంగా నిలబడాలా, వీళ్ళ అనుభవాల పక్షంగా నిలబడాలంటారా? ఇప్పుడు లేఖన పక్షంగా లేఖన చూడండి, కొరింథీ 2:1 పౌలు, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ, మంచిగా వినండి, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాదు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య
ఎరగకుందున నిశ్చయించుకుంటుని మరియు బలహీనతోను భయంతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉన్నానంట. ఎలా ఉన్నాడంట పౌలు? బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్దకు వచ్చానంటాడంట. మరి మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. మరి ఈ ఈ సూత్రం ప్రకారం మనం చెప్పగలుగుతామండి? ఎవరైనా ఈరోజు మీరు అనుకునే సోకాల్డ్ ప్రీచర్స్ అందరూ మంచి ఉద్దేశంతోనే చేశారని సమర్థించే వాళ్ళు కానీ, అలా చేసేవారు కానీ ఇలా చెప్పగలుగుతారా? మీ మధ్యలోకి వచ్చినప్పుడు మేము వాక్చాతుర్యంతో రాలేదు, జ్ఞానాశయంతో రాలేదు, మీ మధ్యలో తీయని మాటలు పలకలేదు, సువార్తను ఉన్నదన్నట్టుగా ప్రకటించాము, యేసుక్రీస్తుని తప్పించి మరి దేనిని మీ మధ్యలో మేము ప్రకటించలేదు. చెప్పండి, మరి ఇలా చెప్పగలుగుతారా? మేము ఏ పండుగలు ప్రకటించలేదు, ఏ ఆచారాలు ప్రకటించలేదు, మేము కేవలం శిలువబడిన క్రీస్తుని మాత్రమే మీకు ప్రకటించాము. ఏమంటారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాట్లాడాలా? ఇక మీదట అలా ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చేశారు, ఆకర్షించుకోవడానికి చేశారంటే మరి ఆకర్షణ లేకపోతే ఏంటిదండి? సరే, ఇప్పుడు మీరు మంచి వర్షిప్ టీం పెట్టుకొని ఫుల్ ఆరాధన చేస్తున్నారు, ఆ ఆరాధనకు అట్రాక్ట్ అయ్యి జనాలు ఫుల్గా వచ్చారనుకోండి. సరే, వచ్చిన తర్వాత మీరు ఒక 4 వారాల తర్వాతనో, ఒక 6 నెలల తర్వాతనో ఇప్పుడు అదే సిస్టాన్ని మానేసి ఆ ప్లేస్లో ఎక్కువగా వాక్యాన్ని బోధించడానికి ప్రారంభించారు అనుకోండి, అప్పుడు జనాలు ఉంటారా పోతారా? మీరే చెప్పండి. హలో, వెళ్ళిపోతారు అన్న. మరి అప్పుడు మరి వాళ్ళని కాపాడుకోవాలంటే నువ్వు జీవితాంతం ఏం చేయాలా? నటిస్తూనే ఉండాలి ఏదో ఒకటి. వర్షిప్ మీరే చెప్పండి. అదే చేయాలి, అవునా? మరి మరి దానివల్ల ప్రజలు ఆకర్షించబడ్డారా, సత్యానికి ట్యూన్ అయ్యారా? అది లేకపోతే ఎందుకు రావట్లేదు? ఒకవేళ దానివల్లనే సత్యానికి వచ్చినట్లయితే అది లేకపోతే ఎందుకు రావట్లేదు? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేకపోతే రారనే భయమే మనకుంది. ఉందా లేదా చెప్పండి కదా? నిన్ననే అన్నారు నాకు మాట, అయ్యో ఎప్పటి నుండి అలవాటు చేసామండి, ఇప్పుడు సడన్గా మేము ఒకవేళ ఈ ఏమంటారు ఈ మంచి శుక్రవారాలు ఇవన్నీ మేము పాటించకపోతే జనాలు అందరు రారండి అని చెప్పేసి భయం ఎందుకు వచ్చిందండి? అంత భయం ఎందుకున్నది? నాకు పరిచయలో భయం లేదండి, ఎవరు ఉంటారో ఎవరు పోతారని భయం లేదు. మా భయం అంతా కూడా ఎక్కడ సత్యానికి సత్యం నుండి దూరం వైదొలుగుతారనే భయమే. నిజమైన సేవకుడు క్రీస్తు యొక్క సరళత నుండి, ప్రేమ నుండి దూరం అవుతాడేమో భయపడతాడు, సత్యం నుండి దూరం అయిపోతాడేమో భయపడతాడు తప్పించి ఇవి చేయకపోతే అసలు ఇక సంఘానికి రాడనే భయపడరు. అవునా అండి? అవునా? ఇప్పుడు నిజంగా చెప్పండి, మన భయం సంఘాలకు రారానా, ప్రభు దగ్గర రారానా? సంఘాలకు రారానా? చెప్పండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాస్టర్లు గారు, సేవలో ఉన్న వాళ్ళందరూ చెప్పాలా, మీ భయము జనాలు మీకు తగ్గుతారనా, మీ భయము ప్రభువుకు దగ్గర గారనా? జనాలు తగ్గుతారని. ఇప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని యథార్థంగా చెప్పండి, మన భయం నిజంగా ప్రభు కొరక, మన భయం మన దగ్గరికి రారనా? ఏదన్నా మనం పాటించకపోతే, ఒకవేళ ఈ అనుభవాలు, ఈ దర్శనాలను బట్టి మనం ఏదైనా చేయకపోతే జనాలు మన దగ్గర రారానా, లేకపోతే ప్రభు దగ్గరికి రాలేరానా? ఎవరిదండి భయం? మాకు తెలియదా? ఎవరిని మోసం చేస్తారు చెప్పండి? నీ మోసం నన్ను ఒకవేళ నమ్మించవచ్చు, కానీ దేవుని అయితే మోసం చేయలేం కదండి. హలో, నేను దూరంగా ఉన్నాను కాబట్టి లేదు మేము మంచి ఉద్దేశంతో చేస్తున్నాం నన్ను నమ్మించవచ్చు. ఒకవేళ నన్ను వేస్తే మీ కొరకు నేను ఆవు అంటాను తప్పించి లోపల నాకు తెలుస్తుంది కదా ఏం జరుగుతుందని. ఆ మాత్రం తెలుసుకోలేని ఆత్మ సంబంధమైన వ్యక్తులు ప్రకృతి సంబంధ విషయాలు, బయట సంబంధ విషయాలు ఈజీగా వివేచించగలుగుతారు. దానికి పెద్ద కష్టమేం కాదు, అవునా? ఏం జరుగుతుందని వివేచించుకోలేమంటారా? ఏది ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ఓకే, సో అనుభవాలు, దర్శనాలు ప్రజలని తప్పుదో పట్టించడానికి వాడితే ప్రయోజనం ఏంటి? పండుగలు దేవుడు నన్ను చేయమన్నాడని చెప్పి మరి చేపిస్తున్నారు కదా, మరి ఎట్లా, ఎందుకు చేయమంటాడు దేవుడు? వద్దన్న దేవుడు, వద్దనుకున్నవి దేవుడు ఎందుకు చేపిస్తారండి? పౌలుకి ఎందుకు అంత భయం? ఒక దినము, మాసము, ఉత్సకాలాలు ఆచరిస్తున్నారంటే
ప్రజలు వాటికి ట్యూన్ అవుతారండి. భయం పౌలుకు ఉందా లేదా అండి? ఉందా? అవునా? అంటే అవి ఇంపార్టెంట్ కాదని, అంటే క్రీస్తు నుంచి అవి దూరం చేస్తే భయం పౌలుకుందా? క్రీస్తు కంటే వాటి కోసమే వస్తారని జనాలు పౌలుకు తెలుసు కదండి, తెలియదంటారా? తెలుసు. అందుకే కదండి మన దగ్గర ఉన్న వాళ్ళు క్రీస్తుని ఎక్కడ అనుసరిస్తున్నారు చెప్పగలుగుతారు? వాళ్ళు అనుసరిస్తున్న క్రీస్తునే అంటారా పోనీ? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, పౌలు లాంటి వాళ్ళు అంత జినైన్గా ఇన్ని పత్రికలు రాసి సంఘాలను ఇంత ప్రేరేపిస్తేనే వాళ్ళు తప్పుదో బట్టి మళ్ళీ ధర్మశాస్త్రానికో మరొక దానికో లోబడుతున్నారు. అవునా అండి? అవునా? అవునన్నా. సత్యం బోధిస్తేనే వాళ్ళు తప్పిపోతే, ఇక నువ్వు మనం బోధించే అనుభవాలు దర్శనాల గురించి బోధిస్తే వాళ్ళు సత్యం దగ్గర రాగలుగుతారా అండి? పాసిబిలిటీ ఉందా లేదా మీరే చెప్పండి. అందుకే రావట్లేదు ఎవరు. అందుకే 30 మంది 40 మంది కనపడదు. అరే సంవత్సరాల తరబడి సత్యంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తేనే ఉండట్లేదు. అలాంటిది ఇక డైరెక్టే నువ్వు ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలని వాళ్ళని ఉత్సహిస్తూ ఆనందింపజేస్తూ ఉంటే ఎందుకు ఉంటారో చెప్పండి? సత్యం దగ్గరికి ఎందుకు ట్యూన్ అవుతారు అప్పుడు? మీరే చెప్పాలా. అంటే ఒక తప్పుడు పద్ధతిలో కూడా మంచి చేయొచ్చు అని నమ్ముతున్నారంట చాలా మంది. అవునా అండి? అవునన్నా. మరి అదే చెప్తున్నారు. ఆ? అదే చెప్తున్నారు. మేము పెట్టే ఆచారాలు వాళ్ళు దేవుని దగ్గర చేయనీకని మంచి అని చెప్తున్నారు. నేను అదే అడుగుతున్నాను. తప్పుడు పద్ధతిలో కూడా జనాలను సత్యమైన మార్గంలోకి నడిపించవచ్చు అంటారా అయితే? చేయకూడదు. చేసినా అవుతుందా అంటున్నాను. ప్రాక్టికల్గా సాధ్యమేనా అని అడుగుతున్నాను. కాదన్నా. ఇప్పటికీ కాలేదన్నా. మరొకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకంటే అలా చెప్తున్నారని ప్రభాకర్ గారు అన్నారు కదా, మరి నిజంగా అలా జరుగుతుందని నేను ప్రాక్టికల్ థింక్ చేపిస్తున్నాను. అందుకే మూడోది, బైబిల్ యొక్క కథలు, ఉదాహరణలు, సంఘటనలు, ఆజ్ఞల ద్వారా సహకారం లభించినప్పుడే ఆధారం ఇవ్వాలి. అంటే బైబిల్లో కథ ఉంది కదా, ఒక ఉదాహరణ ఉంది కదా, ఒక సంఘటన ఉంది కదా, ఒక అనుభవం ఉంది కదా అని చెప్పేసి వాటిని మనము డైరెక్ట్గా అనుభవించుకోవచ్చా? లేకపోతే అలాంటి వాటికి ఆజ్ఞల ద్వారా సహకారం లభించినప్పుడే మనం కూడా అధికారం ఇవ్వాలా? హలో, చూడండి, బైబిల్లో చాలా కథలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. మరి వాటిని మనం ఉన్నట్టుగా అనుభవించుకోవచ్చా? లేకపోతే వాటికి దేవుడు ఒక ఆజ్ఞ ద్వారా సహకారం లభించినప్పుడు మాత్రమే వాటికి అధికారం ఇవ్వాలా? లేకపోతే ఆజ్ఞ ద్వారా సహకారం లేకపోయినా అలాంటి వాటికి మనం అధికారం ఇవ్వచ్చు అంటారా? ఆజ్ఞ ద్వారా సహకారం వచ్చినప్పుడే ఇవ్వాలి. ఉదాహరణ చూద్దాం. పాత నిబంధన 40%, క్రొత్త నిబంధన 60% ఎక్కువ కథల రూపంలోనే చెప్పబడినవి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పౌలు మొక్కుబడి వెంట్రుకలు కత్తిరించుకొని, ఇది సంఘటన, ఆజ్ఞన? సంఘటన. మరి ఇప్పుడు ఈ సంఘటన ఆధారం చేసుకొని పౌలే వెంట్రుకలు ఇచ్చాడు కానీ ఇప్పుడు మేము ఇస్తే తప్పేంటి అని అనుకోవచ్చు అంటారా? హలో, అనుకోవడానికి వీల్లేదన్న. ఇప్పుడు మన సంఘాల్లో చేస్తున్నాం కదా, పుట్టెంటుకలు కట్ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు దానికోసం పౌలే వెంట్రుకలు కత్తిరించారని ఒక ఆయన అన్నాడు. పౌలే ఇచ్చాడు కదండి, మేము ఇస్తే తప్పేంటి అని అన్నాడు. ఏమంటారు ఇప్పుడు? దీన్ని ఆధారం చేసుకొని మనం ఏదైనా చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం చేయాలనుకున్న చేయొచ్చు అంటారా? ఎందుకు చేయకూడదు మరి? తప్పేంటి? అప్పుడున్న పరిస్థితుల్లో చేశారు. ఓకే, దానికి ఆజ్ఞ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి తప్ప. సో పౌలు ఎందుకు చేశాడు? నెంబర్ 1, పౌలు ప్రభువును అంగీకరించక ముందు పాత నిబంధన అనుసరించి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి మొక్కుబడి చేసుకున్నాడు. పౌలు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మొక్కుబడి చేసుకున్నాడు అండి ఈ విషయాన్ని? హలో, మాట్లాడ. అంగీకరించిన తర్వాత కాదు, పౌలు మొక్కుబడి క్రీస్తుని అంగీకరించింది రక్షించబడిన తర్వాత చేసుకున్నదా, రక్షించబడక ముందు చేసుకున్నదా?
రక్షణ పొందక ముందు మొదటి చేసుకున్నాను. విషయం. 2 పౌలు ధర్మశాస్త్రాన్ని బట్టి మొక్కుబడి చేసుకున్నాడా? మరి రక్షణను బట్టి మొక్కుబడి చేసుకున్నాడా? ధర్మశాస్త్రాన్ని బట్టి అన్న. మూడోది, పౌలు తనకు తానే వెంట్రుకలు కత్తిరించుకోవాలని ఆలోచన చేశాడా? లేకపోతే మరొకరు సలహా ఇచ్చారా పౌలుకి? మరొకరు సలహా ఇచ్చారన్న. నాలుగోది, పౌలు ఎందుకు ఈ సలహా ఇవ్వబడింది? పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని యూదులు పౌలుకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఏమన్నారు వాళ్ళు? యెరూషలేముకి వచ్చినప్పుడు ఎలాగో నీకు ఒక మొక్కుబడి ఉంది, నువ్వు ఆ మొక్కుబడి చేసుకోవడంలో యూదులను సంపాదించుకునే ఒక అవకాశం ఉంటుంది, యూదులను గెలుచుకునే అవకాశం ఉంటుంది, నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వ్యక్తివి కాదు, మనవాడే అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయమని సలహా ఇచ్చారా? ఇక్కడ పౌలుకి ప్రాణాపాయం ఉంది, అవునా అండి? ఐదో విషయం ఏంటిది? అవునన్నా. పౌలుకు ప్రాణాపాయం ఉంది, అవునా అండి? అవునన్నా. 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 అవును. ఇప్పుడు చెప్పండి, మనం చేయకపోతే 5 మిమ్మల్ని చంపేస్తారా అండి ఎవరన్నా? హలో, ఏం చేయరు. మీ ఎవరేం పిల్లలకు చేయరు. సంఘంలో పుట్టెంటుకలు కట్ చేయకపోతే చంపేస్తారు ఎవరన్నా? ఎవరేం ఆ ప్రాణాపాయ స్థిత పౌలుకున్నట్టు? పోనీ మరి పౌలు అంత వయసులో చేసుకున్నాడు, మరి మీరు పిల్లలకి ఎందుకు చేస్తున్నారు చిన్న వయసులో? పౌలు వయసు వచ్చేదాకా ఆగాల్సింది, అవునా? ఇప్పుడు అవును. పౌలు అడ్డు పెట్టుకున్నప్పుడు కనీసం పౌలు వయసు వచ్చేదాకా, మరి పౌలు ఎందుకు చేశాడు? పోనీ పౌలు యెరూషలేములో ఇచ్చాడు, మరి వెళ్ళండి యెరూషలేముకి వెళ్తే బెటర్ ఏమో కదా, అవునా అండి? అవునన్నా. పౌలు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చిండ పోనీ? ఇవ్వలేదన్న. పోనీ మీరేమైనా మొక్కుబలు చేసుకున్నారు అలాగా? ఏంటిది ఇదంతా? అంటే ఇప్పుడు దీన్ని సపోర్ట్ తీసుకొని ఏం చేస్తున్నావు అని అంటే ఎవరికండి? ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తారు? ఎవరి సంతోషం కోసం వాళ్ళు చేసుకుంటారు, అవునా? అవునన్నా. అందులో పోనీ ఇందులో ఏమైనా సువార్త వ్యాపకం ఉందా పోనీ? ఓకే, నాకు కరెంట్ పోయింది. ఒకవేళ కట్ కావచ్చు, నేను మళ్ళీ వెంటనే రీజైన్ అవుతాను, ఒక్కసారి చూడండి. సో మన అనుభవాలు చూడండి, మనం చేయాలి. మన బైబిల్‌లో కొన్ని కథలు, సంఘటనలు, ఉదాహరణలు ఉన్నాయి. వాటిని మనం నచ్చినట్టుగా వాడుకోవచ్చు అంటారా ఇప్పుడు? హలో అండి. వాడుకోకూడదు. వాడుకోకూడదన్న. ప్రజలు వాళ్ళని దేవుని కోసం చేస్తున్నట్టు మళ్ళీ గొప్ప దేవుని కోసం చేసేది ఏముండదండి ఇక్కడ. పౌలు జీవంగల దేవునికి చేశాడు. నేడు కూడా దీన్ని ఆధారం చేసుకొని తల వెంట్రుకలు ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. ఇది ఒక సంఘటన, ఆజ్ఞ కాదు, అవునండి? ఆజ్ఞనా సంఘటననా? ఆజ్ఞ అయితే అందరికి వర్తిస్తుంది, సంఘటన అయితే ఒక వ్యక్తికి, ఒక పరిస్థితికి మాత్రమే వర్తిస్తుంది కదండి. ఆజ్ఞ అంటే అందరికి సంబంధించింది అవుతుంది కదా, ఒకరికే సంబంధించింది కాదు, అవునా అండి? హలో, ఆజ్ఞ వ్యక్తిగతమైనదా, సమూహానికి సంబంధించిందా? ఒకవేళ దేవుడు ఆజ్ఞ ఇచ్చిండంటే అందరికి ఆజ్ఞ ఇస్తాడండి, సమూహానికి సంబంధించి ఒకరికే ఇస్తాడు? అప్పుడు అందరికి వస్తుంది కదా. చూడండి, అపోస్తులు ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి చీట్లు వేశారు కాబట్టి మనం ఏం చేయాలా? ఎవరైనా ఎన్నుకోవాలంటే ఏం చేయాలండి? మనం కూడా చీట్లు వేయాలంటారు. నిజంగా తెలుసా? మరి ఎలక్షన్స్ దీని ఏదో అన్నారు, ఓట్లు వేయాలన్నా. సంఘాలు ఓట్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి ఇప్పుడు? ఓట్లు వేస్తున్నారు అన్న. మాట్లాడు. సంఘంలో ఎన్నికలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఎన్నికలు ఎలా వచ్చాయి? సో చీట్లు వేయడము ఆజ్ఞనా సంఘటననా? సంఘటనే. మరి సంఘటన. ఇప్పుడు చాలా మంది బ్యాప్టిస్టులు కానీ, లూథరన్లు కానీ ఎన్నికల ద్వారా ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నారు. ఎన్నికల ద్వారా ఎన్నుకోవచ్చా అండి ఒక నాయకుడిని?
బైబిల్ ప్రకారం ఎన్నుకోవాలి. బైబిల్ ప్రకారం లేఖనాల ప్రకారం ఏందంటే ఖచ్చితంగా ఆల్రెడీ మనం నాయకత్వంలో నేర్చుకున్నాం కదా అర్హతలు. నిందారహితుడై ఉండాలా, ఏకపత్ని ఇవన్నీ లక్షణాలు. ఆ లక్షణాలను ఎన్నుకోమన్నారు గానీ, ఇక్కడ గూడాము అక్కడ లక్షణాలు చెప్పాడు పేతురు ముందుగానే. యూదా ఇస్కరియోతు స్థానంలో తప్పిపోయినటువంటి ఆ స్థానాన్ని 12 అపోస్తలులు ఎన్నుకోవాలంటే బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు పరమునకు చేర్చుకొనబడిన ఈ దినం వరకు మనతో పాటు తన పునరుత్థానం గురించి సాక్షి అయినట ఆవశ్యకం. అక్కడ అర్హత ఇంపార్టెంట్. అవునా అండి? అర్హత లేని వాళ్ళు చీట్లు వేసి ఏది పడితే దానికి ఎన్నుకొని నాయకులను చేసి డబ్బు కోసం వాళ్ళ కొట్లాటలు పెట్టుకుంటే రైటే అంటారా? సో అమ్మా సౌజన్య మ్యూట్ చేసుకో అమ్మా. నీ దయచేసి మ్యూట్ చేసుకో అమ్మా. మ్యూట్ అవుతలేదమ్మా, నీదేమో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, చూడండి. సో ఎవరిని ఎన్నుకోవడానికైనా అన్ని సందర్భాల్లో బైబిల్లో గుణలక్షణాలే ప్రామాణికంగా తీసుకున్నారు కానీ వేరే రకమైనటువంటి ప్రామాణికత తీసుకోలేదనే విషయాన్ని మనం చూడాలా. నెక్స్ట్, శిలువ మీద దొంగ బాప్తిసం లేకుండానే పరదేశ్ వెళ్ళాడు కాబట్టి మనం వెళ్తాం. ఏమంటారు? హలో, అసలే వెళ్ళమను. అంటే పక్కన పెట్టండి. కాబట్టి బాప్తిసం అవసరం లేదు. కాబట్టి బాప్తిసం అవసరం లేదు. ఏమంటారు? హలో అండి, బాప్తిసం అంత ప్రాముఖ్యమైనది కాదు. అవునా? ఎందుకు? మీరు చూడండి, చాలా యూట్యూబ్లలో సోషల్ మీడియాలో చాలా మంది అది ఇంపార్టెంట్ కాదని చెప్తున్నారు. ఏమంటారు? బాప్తిసం అంత ఇంపార్టెంట్ కాదంటున్నారు. మరి ఏమంటారు? మీరేమంటారు? బాప్తిసం ఇంపార్టెంట్ అనా, ఇంపార్టెంట్ కాదా? తప్పనిసరి కాదు కదా బాప్తిసం? తప్పనిసరి అండి? తప్పనిసరి ఆజ్ఞ కాబట్టి తప్పనిసరి. సో బాప్తిసము బాప్తిసం అనేది ఆజ్ఞ అండి, సంఘటన కాదు అది కదా. బాప్తిసం సంఘటన, ఆజ్ఞనా? అవును, ఆజ్ఞ. సరే, ఇప్పుడు ఇది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు కాబట్టి మనం కూడా ఒకసారి సిలువ వేసుకోవాలి లైఫ్లో ఒకసారి అయినా. ఏమంటారు? అది సంఘటన అన్న. యేసుప్రభువు నీళ్ళ మీద నడిచాడు కాబట్టి మరి మన ఎందుకు నడవట్లేదు? బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన మనం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు యేసుప్రభువు మీద నీళ్ళ మీద నడిచాడు కదా, మనం ఎందుకు నడవట్లేదు మరి? హలో, నడవచ్చు కదా ఇలా. వీటిని అప్లై చేసుకునే వాళ్ళు ఒకసారి నడిపించండి. కాదు, సో ఇవన్నీ ఆజ్ఞలు కాదు, సంఘటనలు మాత్రమే. ఆజ్ఞలు కాకుండా సంఘటనలు మాత్రమే జరిగినప్పుడు సంఘటనలను ఎలా అప్లై చేసుకోవాలి? చూడండి, 1 తెస్సలోనిక 5:15, కొలస్సీనాలు, ఇవన్నీ ఆజ్ఞలు. ఇవి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు పాటించాల్సినవి. ఏమున్నాయి చూడండి ఒకసారి 1 తెస్సలోనిక 5:15. హలో, ఎవడును కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. ఒకనేలో ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎడతేక ప్రార్థన చేయాలా.
ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. చూడండి, ఇవన్నీ పాటించడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అవునండి, ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పుకునే ఆజ్ఞల సంఘటన అండి. హలో, ఇప్పుడు చెప్పిన ఆజ్ఞలు అన్న. సో తెస్సలోనికలో రాయబడినవన్నీ కూడా ఆజ్ఞలే. ఇతర చాలా సందర్భాల్లో ఆజ్ఞలు ఉన్నాయి, అవి సంఘటనలు కాదు. అందుకే ఆర్సిస్ ప్రౌల్ గారు ఏమన్నారంటే కథలపైన ఉదాహరణలపైన ఎలాంటి బోధ చేయరాదు. అర్థమవుతుందా అండి? బైబిల్ ఉన్న కథలను బట్టో ఉదాహరణలను బట్టో బోధ చేయకూడదు. చాలా మంది చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి కథలను ఆధారం చేసుకొని, ఉదాహరణలు ఆధారం చేసుకొని పెద్ద పెద్ద బోధలే చేస్తున్నారు, సిద్ధాంతాలే కడుతున్నారు. శిలువ మీద దొంగ ఉదాహరణ తీసుకొని కూడా చాలా మంది బాప్తిసం అంత ఇంపార్టెంట్ కాదనే సిద్ధాంతాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజమా కాదండి? హలో, అవును. నిజమే అన్న. నిజమే అన్న. సో ఇలా బైబిల్లో ఉన్న ఒక సంఘటన కావచ్చు, ఒక ఉదాహరణ కావచ్చు, ఒక కథ కావచ్చు, కథను తీసుకొని సిద్ధాంతం చేయొచ్చా అండి? మీకు తెలియండి, ఇప్పుడు ఈవెన్ ఉపమానంలో కూడా 10 మంది కన్యకలులో 5 మంది బుద్ధి కలిగిన వారు, 500 బుద్ధి లేని వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ కూడా ఒక సిద్ధాంతం కడుతున్నారు. అదొక ఒక ఉపమానం. ఉపమానంలో మళ్ళీ ఒక బోధ తీసుకొస్తున్నారు, కొత్త రకమైన బోధ. అవునా అండి? అవునన్నా, 5 ముత్తైదువులు కూడా అలాగే అంటున్నారు మా ఊళ్ళో. నూనె అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు అయిపోయినట్టు అంట. నిజమేనా? హలో, మాట్లాడాలా? మాట్లాడారండి? అంటారన్న, అంటారు. నూనె అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు అయిపోయినట్ట. బైబిల్ కొత్త నిబంధన ఏం చెప్తుంది? విమోచనం దిన వరకు మనం ఆత్మయందు ముద్రించబడి ఉన్నామంటే మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అయిపోతారండి? పాసిబిలిటీ ఉందా? లేదన్నా. లేదు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అయిపోవడం ఏంటండి? బీ కేర్ఫుల్ బ్రదర్స్, మీ చుట్టే ఉన్నారు వీళ్ళందరూ, ఇలా బోధించే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు కదా. వాళ్ళు మీటింగ్లో పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మళ్ళీ మీరు. అది మీ ఇష్టం అనుకోండి, మీ ఎవరి ఇష్టం వాళ్ళు. ఎంత విన్నా కొన్ని చేయక మానరు, నాకు తెలుసు ఆ విషయం. యేసుక్రీస్తు కొన్ని స్వస్థపరిచిన కోనేరులో కడుక్కో అన్నాడు. కాబట్టి ఏం చేయాలి మనం? మనం ఏం చేయాలండి? మనం కూడా కాబట్టి స్వస్థత కలగంటే కోనేట్లో ముంచాలి. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? బెతెస్తా కోనేరు, సిలోయమని కోనేరు అంటే కొన్ని కోనేరులు కట్టి వాటికి బెతెస్తా కోనేరు, సిలోయమని కోనేరు పేర్లు పెట్టి పరిచయం చేయాలి. ఏమంటారు? హలో, లేదన్నా, అది ఒక సంఘటన. మన మన ఏపీ తెలంగాణలో ఇలా కడుతున్నారా లేదా అని అడుగుతున్నాను. జీసస్ కాల్స్ లా. మరి ఈ కోనేర్లు కట్టి ఎవరిని మోసం చేస్తున్నారండి? మరి అక్కడ అంటే దేవదూత కదిలించండి, ఇక్కడ ఎవరు కదిలిస్తారా నీళ్లను? ఒకైనా సిలువాకారంలో కట్టిండు కదా కోనేరు, సిలువాకారంలో ఇలా దిగి అటు వెళ్ళాలంట, స్వస్థత కలుగుతా అంట. అందులో ఎవరు మునిగినా నిజం కలుగుతుందా? హలో, అలాగదన్నా. నీళ్ళు బాగోలేకపోతే కొత్త రోగాలు వస్తాయన్న. ఇలా జనాలను ఇక్కడ కూడా హైదరాబాద్ ఏదో ఇళ్ళలోనే పెట్టుకుంటున్నారు. బెతెస్తా కోనేరు, సిలేమన్ కోనేరు కట్టి దాన్ని బెతెస్తా కోనేరు, మీకు స్వస్థత కావాలంటే రండి మా దగ్గర కోనేరు ఉంది అంటున్నారు. ఇలా జనాలని బైబిల్లో ఉన్న వాటిని తీసుకొని సోకాళ్ళు నిజమే మీరు అన్నట్టు జీసస్ అవన్నీ కోనేర్లు కట్టాడు. ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పిచ్చి కాకపోతే ఏంటిదండి అదొక ఇన్సిడెంట్. అది యెరూషలేములో దేవుడు యూదుల కోసం పెట్టినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం. అవునండి? అందులో దేవుని ప్రమేయం ఉన్నది, దేవుని నడిపింపు ఉన్నది. వాళ్ళకి అక్కడ జనాల స్వస్థ, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే మరి. అవునండి? అవునన్నా. మరి వీళ్ళు వారానికి ఒకసారి పెడుతున్నారు కదా ప్రోగ్రాములు, మరి అదెలా? వారం ప్రతిరోజు పెడుతున్నా. ప్రతిరోజు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా.
ఇగో ఇలాగండి బైబిల్‌లో ఒక సంఘటన, ఒక జరిగినటువంటి కథను, సంఘటనను తీసుకొని, ఇక దాన్ని పట్టుకొని ఇక్కడ వీళ్ళు పెట్టేసి, వీళ్ళే మొత్తం ఇగ దేవదూతలు వీళ్ళ ఇంటికొచ్చి ఇగ వీళ్ళ ఇంట్లోనే కూర్చున్నట్టు ప్రవర్తించడము నిజంగా ఎంత సిగ్గుచేటండి. ఎంత లేఖనాలకు ఎంత అవమానం అండి ఇది. ఏది పడితే అది చేసి చేయడము. యేసుక్రీస్తు పెందలకడి ప్రార్థించాడు కాబట్టి మనం కూడా పెందలకడ లేచి ప్రార్థించాలి. ఇది సంఘటననా? ఆజ్ఞనా? హలో! సంఘటన అన్న. కొంతమంది దీన్ని ఆజ్ఞగా బోధిస్తున్నారు. యేసుప్రభు ఎవడన్నా బోధించాడండి ఎవరికైనా నాలాగా మీరు పెందలకడ లేచి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని చెప్పేసి ఎక్కడన్నా అపోస్తులకు చెప్పడం గాని, అపోస్తులు ఈ బోధ చేయడం గాని ఎక్కడన్నా మీరు చూశారా? లేదన్న, చూడలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్ మాట్లాడారు. ఎందుకంటే తప్పేం కాదు పెందలకడ లేచి ప్రార్థన చేయడం. కానీ దీన్ని ఒక ఆజ్ఞగా చేయొచ్చా? చేయకూడదన్న. చేయకూడదన్న. కానీ విలాప వాక్యం 2:19 ఎలా తీసుకోవాలన్నా? విలాప వాక్యాలు 2:19 ఎలా తీసుకోవాలి? ఏముందాడ చదవండి. నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రార్థించుకో. లేచి మీ కొరకు మీ పిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా వారి కొరకు మీరు. అది ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు చెప్పండి? అన్న రే మొదటి జామ్ అంటే అది పగలు సంబంధించిందా? అది ఇశ్రాయేలుగా చెప్పాడు అన్న. ఏంటిది? అన్న రే మొదటి జామ్ అంటే అది రాత్రికి సంబంధించిందా పగలకు సంబంధించిందా? సరే, అది తర్వాత విషయం. ఫస్ట్ ఇది ఎవరు చెప్పారని అడుగుతున్నా. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు లేఖనం చూపించినప్పుడు నేను అడిగిన ప్రశ్న కదా జవాబు చెప్పాలి ఫస్ట్. ఇర్మియా చెప్పిందన్న యోధా ప్రజలకు అనుకున్నాను. 2:9 19 అన్న. 2:19 దేవుని కుమారికి చెప్తున్నాడన్న. యెరూషలేములో ఉన్న కుమార్తెలకు చెప్తున్నాడు. మీరు ఆ సందర్భము, మీరు ఇర్మియా అసలు రాసిన సందర్భము, ఇర్మియా ప్రవచించిన ప్రవచన సందర్భాలు, లేకపోతే ఆడ చేసిన పరిచర్య విధానము, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేటువంటి తీర్పు ఎంత ప్రమాదకరమైనది, ఎందుకు ఏడమంటున్నాడు, ఎందుకు గోజాడమంటున్నాడు, అవసరం లేదా అండి? అవసరమే, బట్ కాకపోతే ఇప్పుడు మనం తీసుకొచ్చా అనేది ప్రశ్న. నేను అదే చెప్పాను ఫిలిప్. నేను జవాబు ముందే చెప్పాను. మీరు అడగక ముందే జవాబు. తెల్లవారు లేచి ప్రార్థించుట తప్పు కాదు అని చెప్పాను. దాన్ని ప్రార్థించడానికి మళ్ళీ నాకు లేఖన ఆధారం ఉంటేనే నేను ప్రార్థిస్తా అని అనుకోవడం రైట్ అంటారా అని అడుగుతున్నాను మళ్ళీ. అది కూడా అంటే ఏదో అంటే నేను తెల్లవారుజామున ప్రార్థించడానికి నీకు లేఖన ఆధారం కావాలా, లేకపోతే తెల్లవారు ప్రార్థించడంలో తప్పు ఉన్నది అనుకుంటున్నారా? లేదన్న, రెండు అవసరం లేదు. సో కాబట్టి ఆ లేఖనాన్ని ఆధారం చేసుకొని చేస్తారా పోనీ? అంటే ఆయన యెరూషలేమును నాశనం చేయబోతున్నాడు కాబట్టి దాని గురించి పిల్లల దాని భవిష్యత్తు గురించి గురించి ప్రలాపించమన్నాడు. ఇప్పుడు మీకేం నాశనం వస్తుందని అంటే మీ ఆత్మల గురించి మీరు దుఃఖపడండి, తప్పేం కాదు. మీ పిల్లల గురించి ఏడవడం తప్పలేదు, బాధపడడం తప్పు కాదు. అవునా? అవునన్నా. సో బైబిల్ వాగ్దానాన్ని సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకుని వివరించాలి. రేపు వాగ్దానాల గురించిన సందర్భాలు చూద్దాం. ఎందుకంటే క్రైస్తవులు అత్యంత ప్రమాదకరమైనటువంటి మరొక విషయం ఇక్కడ ఉంది. అది ఏంటంటే వాగ్దానాలకు సంబంధించినటువంటి అంశం. మరి వాగ్దానాలకు సంబంధించిన అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాగ్దానాలు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు అనేది రేపు 4వ సూత్రంలో మనం నేర్చుకుంటాం. వాటి సందర్భం ఏంటిది, వాటి సందర్భాలను ఎలా మనం మన వ్యక్తిగత జీవితంలో అనుభవించుకోవచ్చు, అనుభవించుకోకూడదని చూస్తాం.
సో ఈ రోజు అయితే మనం 3 విషయాలు నేర్చుకున్నాం. 3 సూత్రాలు నేర్చుకున్నాం. బైబిల్ ఎలాంటి సూత్రాలు మనం చూస్తున్నాం అంటే నెంబర్ 1 ఏంటిది వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా అర్థ వివరణ చేయవాలని చూశాం కదా! దాని సందర్భం అంటే ఎక్కడైతే ఇవ్వబడిందో, ఎలాగైతే ఇవ్వబడిందో దాన్ని అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. రెండోది ఏం చూశామండి బైబిల్‌లో? హలో! వ్యక్తిగత వ్యక్తిగత అనుభవాలను, అనుభవాలను దర్శనాలను వాక్యం వెలుగులో వివరించాలి గానీ, వాక్యాన్ని వ్యక్తిగత అనుభవాలతో, దర్శనాలతో వివరించకూడదు. అంటే నీకు ఒక అనుభవం వచ్చింది కాబట్టి, దానికి వాక్యం యొక్క సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అవునా అండి? హలో! అవునండి. హ్మ్. అవునండి. అవునన్నా. కొంతమంది వ్యక్తుల అనుభవాలను తీసుకొని చాలామంది ప్రవర్తించడం నేను గమనించాను. ఇప్పుడు నేనెప్పుడు చిన్నప్పుడు ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ అనే ఒక వ్యక్తి పుస్తకాన్ని చదివి నా మోకాలు కూడా ఒంటె మోకాలు కావాలని చెప్పేసి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను అనుకోండి. రైట్ అంటారా? హలో! చాలామంది క్రైస్తవులు వ్యక్తుల అనుభవాలను తీసుకుంటా ఉన్నారు. భక్తుల అనుభవాలను కూడా తీసుకుంటారు కదా! అవునండి. హ్మ్. ఒకరోజు నేను ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడు ఒక దగ్గర సరే నాకు ఒక సహోదరుడు పరిచయం అయి ఉండే అక్కడ మేము ట్రైనింగ్‌లో. అతను ఒకసారి మా ప్రాంతానికి వచ్చాడు. సిటీకి వచ్చినాడు నాకు మెసేజ్ పెట్టాడు. "అన్న నేను మీ దగ్గరికి వచ్చాను. రండి అన్న" అంటే సరే అని ఎళ్ళాను. ఎళ్ళగానే అనుభవాలు చెప్తున్నాడు ఆయన. ఏం అనుభవం చెప్తున్నాడు? "నేను ఈ మధ్యలో పాత బైబిల్ కొంటున్నాను. చాలా ఎక్కడెక్కడ పాత బైబిల్ ఉన్నాయి అవన్నీ నేను సెకండ్ హ్యాండ్ బైబిల్ అని కొంటున్నా" అన్నాడు. "ఎందుకు కొంటున్నానో తెలుసా అండి?" అని అన్నాడు. "అవును. ఎందుకు కొంటున్నారు?" అని అడగగానే, "నేను బైబిల్ కొని వాటిని చింపేసి వాటి పేజీలను చింపేసి చెత్త కుప్పల మీద నేను అక్కడ ఇక్కడ పారేస్తున్నాను" అన్నాడు. ఎందుకు అని మరొకరు అడగగానే ఒక అనుభవాన్ని చెప్పాడు. ఒకరోజు ఒకాయన సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. అలా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక చెత్త కుప్ప మీద ఆయన కూర్చొని ఉన్నాడు. అందులో తెల్లని పేపర్ ఒకటి మెరిసినట్టుగా అనిపించింది. అదేంటిదా మెరిసి కళ్ళలో కొట్టేసరికి ఆ సూర్యుని వేడి దాని మీద పడి కళ్ళలో కొట్టేసరికి అదేంటిదా అని తీసుకొని చదివాడు. ఆ ముక్క చదవగానే యేసుప్రభు గురించి అందులో రాయబడి ఉంది. అది బైబిల్‌లోని ఒక పేపర్ ముక్క. సో, దాన్ని బట్టి ఆయన ప్రభువుని తెలుసుకొని రక్షించబడ్డాడు. అందుకే నేను కూడా బైబిల్ ముక్కలు అలా బైబిల్ పాత బైబిల్ కొనుక్కొని చింపేసి నేను చెత్త కుప్పల మీద పారేస్తున్నా అన్నాడు. రైట్ అంటారా? రాంగ్ అంటారా ఇప్పుడు? హలో! రాంగ్ రాంగే కదా! ఆ? రాంగే. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అనుభవం మరొక వ్యక్తి జీవితంలో జరుగుతుందని గ్యారెంటీ ఉందా అండి? హలో! లేదన్నా. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా పట్టుకుంటాడు. అవునా అండి? అది దైవ కార్యమా? మానవ కార్యమా? దైవ కార్యం. ఒక వ్యక్తిని పట్టుకోవడం అనేది దైవ కార్యమా? మానవుని కార్యమా అది? దైవ కార్యం. ఇప్పుడు దైవ కార్యం దేవుడు ఒక్కో వ్యక్తిని ఎలాగైనా పట్టుకుంటాడు. అలా అని చెప్పేసి అందరూ అలాగే రక్షించబడతారంటే అర్థం ఉంటదా అండి? ఉంటదండి. అనుభవాన్ని ప్రజలకు జనరలైజ్ చేసుకోవచ్చా? రుద్దొచ్చా అందరికి? వద్దొద్దండి. ఉండకూడదు. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తికి బైబిల్ ఇచ్చాడని చెప్పేసి బైబిల్ చదువుకోవడం ద్వారా ఆయన రక్షణలోకి వచ్చాడని చెప్పేసి ఊరంతా బైబిల్ వంచితే రక్షణకు వస్తారండి ఊరంతా మరి? హలో! రారన్నా. నాకు డౌట్ ఎప్పటి నుండో ఇది. ఎందుకంటే బైబిల్ వంచే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కదా! బైబిల్ వంచితే రక్షణలోకి వస్తారా? యేసుప్రభు సువార్త చెప్పమన్నాడా? బైబిల్ వంచమన్నాడా? సువార్త ద్వారా ప్రజల్ని ప్రభువుకి నడిపించగలుగుతాం. బైబిల్ వంచడం ద్వారా నడిపించగలుగుతాం చెప్పండి? సువార్తను ప్రకటించడం ద్వారా. నేను 300 బైబిల్ పంచినా అండి ఫస్ట్‌లో ప్రభులోకి వచ్చినప్పుడు. నేను కొని మరీ వంచాను. నూతన నిబంధనలు. కొంగ బొమ్మ ఉండేటివి ఉంటాయి కదా! మంచిగా అందంగా ఉంటాయి. బ్లూ కలర్ బైబిల్ ఇస్తే చదువుతారో చదవరో అని చెప్పేసి కొంచెం వేరే పుస్తకంలాగా కొంగ బొమ్మ ఉన్నటువంటి ఆ బైబిల్ 300 నేను మా బంధువులకు స్నేహితులందరికీ పంచాను. 23 సంవత్సరాలు అవుతుందని నేను పంచి. ఒక్కరు ప్రభులోకి రాలా. అరే నేను బైబిల్ చదువుతున్నాను. చాలా సార్లు చెప్పాను బైబిల్ సో నేను బైబిల్ చదువుతున్నాను. ఇప్పుడు బైబిల్ క్రైస్తవులకే అర్థం కాలేదండి. అన్యులకి ఎలా అర్థమవుతుంది చెప్పండి? హలో! అర్థం కాదన్న. వివరించటం వల్ల అర్థమవుతుంది తప్ప. మరి అంతే కాదు ఇప్పుడు నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు. ఫిలిప్ ఏమన్నాడు? నాకు ఎవడన్నా వివరిస్తే కానీ నాకు అర్థం కాదా నపుంసకుడు అన్నాడు. బైబిల్ చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది చెప్పండి? హలో! ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారండి? చెప్పకపోతే అర్థం కాదన్నట్టే కదా! ఎవరో ఒకరు ఒకవేళ చదివినా
వాళ్ళు ఇంకొకరు వాళ్ళకి వివరించాలి కదా, వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి కదా. అవునా అండి? అవునండి. ఇది మళ్ళీ ఇప్పుడు బైబిల్ వంచి ఒక పరిచర్య కూడా ఉంది అందుకే మనం. ఎందుకంటే అనుభవాలను బట్టే పరిచర్యలు పుడుతున్నాయి కానీ లేఖనాన్ని బట్టి కూడా కాదు కదా. చాలా పరిచర్యలు నేను తప్పు పట్టడం అంటే నాకు లాజికల్గా ఇన్లాజికల్ అనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నా నేను. ఉం? అలా చేస్తే అవునండి. ప్రపంచంలో ప్రతి ఇంట్లోకి బైబిల్ వస్తుంది కానీ దేవుడు ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలని కోరుకుంటున్నాడా? హృదయంలో ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడా? హలో, హృదయంలో ప్రభు హృదయంలో ఉండాలి. ప్రభు ఉండాలి, ప్రభు ఉండాలి. వాక్యం ఉండాలి. ఇంటికో బైబిల్ ఇవ్వడం టార్గెట్. కొంతమంది పెట్టుకుని ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలని టార్గెట్ అంట. రైట్ అంటారా? సో అనుభవాలు రాంగ్ అన్న. ఒక్కసారి జరిగింది కదా అని చెప్పేసి పదే పదే అదే జరుగుతుందా అండి? ఉం? ఉం? సో ఇవే అన్నట్టు. అంటే మనము లేఖనాల మీది కంటే మనిషి యొక్క అనుభవాలు, దర్శనాలు, ఇలా కథలు, ఉదాహరణలు, సంఘటనలు ఆధారం చేసుకొని వాటి అధికారం లేకపోయినా మనం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం చూడండి, అదే ప్రాబ్లం ఇక్కడ. ఉం? అందుకే మన పరిచర్యలు బోసిపోవడం, బలహీనంగా ఉండటము. మన దగ్గర జనాలు ఉన్నారు కానీ జనాల్లో ఏం లేదు, భక్తి లేదు. అవునా? సత్యం వాక్యం లేదు. వాక్యం అవును. లేదు, శక్తి లేదు, భక్తిని అనుసరించి జీవించే శక్తి కనిపించట్లేదు. ఉం? జీవితాలు మార్పు చెందలేదు. ఇంకా ఏ కంపు పోలే, కులం కంపు పోలే, మతం కంపు పోలే, ప్రాంతీయ కంపు పోలేదు, హోదా పలుకు డబ్బు మీద వ్యామోహం పోలే, డబ్బు కంపు పోలే. ఏ కంపు పోయింది చెప్పండి ఇప్పుడు? అవునా? క్రీస్తు అవునండి. తప్పించి అన్ని కావాలా? అవునండి? యేసుక్రీస్తు తప్పించి అన్ని కావాలా? ఏ పరిచర్య అవునండి. అయినండి క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, యేసుక్రీస్తున దృష్టి నిలుపని ఏ ఏ ఏ నమ్మకమైనా, ఏ బోధైనా, ఏ ఆచారమైనా, ఏ సంఘటన అయినా అన్ని వ్యర్థమండి. పౌలు అందుకే అన్ని ఖండించి క్రీస్తు దగ్గర ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. గలతీ సంఘానికి యేసుక్రీస్తునే చూపించాడు. యేసుక్రీస్తులోనే నిజమైన స్వాతంత్రం ఉంది, అంతేగాని ఆచారాలు, ధర్మశాస్త్రం ఇవి కాదు. నిజమైన స్వతంత్రం కావాలంటే క్రీస్తులోకి రావాలన్నాడు. అవునా? అవునండి. సో మనిషి నిజమైనటువంటి వ్యక్తి అంటే ఎక్కడికి వచ్చినా క్రీస్తు దగ్గరికే పెడుతున్నాడు పౌలు. ఏం చేసినా ప్రతి పత్రికలు చూడండి, అల్టిమేట్ గోల్ ఏంటంటే క్రీస్తు. అవునా అండి? అవునండి. మరి క్రీస్తు నుండి వేరుపరిచేటి మనం చేస్తే ఎలాగా అండి? యేసుక్రీస్తుకు దగ్గరేయాలి కదా. క్రీస్తే ప్రాధాన్యత, అంతే. ఇంకా క్రీస్తు తప్పించి ఒక మనిషిలో మరొక దాన్ని చూడడానికి నిజమైన బోధకుడు ఇష్టపడడు, సేవకుడు ఇష్టపడడు. వాళ్ళ టార్గెట్ కూడా మధ్య యేసుక్రీస్తు లాగా మారాలనే తపన ఉంటుంది తప్పించి ఇంకేముండదు. మరి మనమే చెడగొడితే ఎలా? బాగు చేయాల్సిన వాడే చెడగొడితే ఉం? అది ఎలా ఉంటుందో తెలుసా? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. తల్లే దగ్గరుండి ఎంగేజ్మెంట్ అయితే అయితే లేని ఫ్రెండ్స్ రమ్మన్నారు కదా, పోయి అట్లా గడిపిరాపు అన్నట్టు పంపించినట్టు ఉంటుంది. అవునా? తల్లిదండ్రుల దగ్గరుండి అలా పంపిస్తారండి నిజంగా? అవునండి. మరి సేవకులం మనము, తల్లిదండ్రులు లాంటి వాళ్ళము సంఘానికి. అలాంటప్పుడు వాళ్ళని, ప్రజల్ని ప్రభు దగ్గర నడిపిస్తామా, ప్రభు నుండి వేరు చేస్తామా? చేయాలా? ఆలోచించండి. సో ఈ సూత్రాలు మీరు 3 ఈరోజు నేర్చుకున్న వాటిని ధ్యానించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.